మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ప్రొఫెషన్ అంది మీకు సీట్లోకి రావడానికి ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 30 సంవత్సరాలు ప్రయాణంలో వచ్చిన ఒక చిన్న బహుమతి. అమ్మ నాన్న ఏం చేస్తారు, నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం, అగ్రికల్చర్ లేబర్. అప్పుడు నాకు బాగా డబ్బులు ప్రాబ్లం ఉండే, తినటం కూడా ప్రాబ్లం ఉండే. ఏమంటే నాకు ఒక ఫ్రెండ్స్ అడ్వైజ్ ఇచ్చారు, నీకు నెల్లూరులో హాస్టల్ ఉంది, అక్కడే పోతే బాగుంటుంది అన్నాను. సార్, చిన్నతనంలో మీ ఊర్లో అక్కడ కొంత వెనుకబాటుతనం, కొంత అనగారి వర్గాల యొక్క చులకన కనిపించేది. మీరు ఎదురైన ఎప్పుడైనా? ఎదురైన సందర్భం ఉంది. ఒకటేమో గుర్తు తెచ్చుకోగలరా? ఎర్రంకాయ కొడుకు లా అదే వకీల్ చదువు చదువుతుండట. అరే మన ఊర్లో ఎవరు చదవరు, ఆయన చదివి ఏం ఆ వకీల్ చదువు అందరు చదవలేస్తారా? అప్పట్లో నాకు తెలిసి అడ్వకేట్స్కి జూనియర్స్కి అసలు డబ్బులు ఇచ్చేద్దాం, వాళ్ళు ఏదో ఇస్తేనే నడిచేది కదా. ఆ టైంలో మీకు ఆర్థిక ఇబ్బందులు, ఆ సమస్యలు ఎలాగ ఎదుర్కొన్నారు? ఉదయం పూట టిఫిన్ చేయకుండా రోజులు చాలా ఉన్నాయి. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే మీకు అది అవ్వాలని ఉందా, లేదా చాలామంది వ్యక్తుల ప్రోద్బలంతో ముందుకొచ్చారు? హైకోర్టు, బార్ అసోసియేషన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను కానీ గెలుస్తాను కానీ. నా వైఫ్ ఒక మాట అన్నది, ఏమన్నదంటే మా కొలీగ్స్ ఆఫీస్లో అందరి ముందే, ఒకళ్ళు దేవుడు అనేవాడు ఉంటే మీరు ఓడిపోతారండి అన్నది. అంటే మీరు పోటీ చేయాలన్నది ఆ ముగ్గురు వ్యక్తులే? ఆ ముగ్గురు పేరు నా ముందే కొంతమందికి ఫోన్ చేసి, ఇప్పుడు ఎవరైనా పేదవాడు నా ఎదురుకి వెళ్ళి ఆయన మోసపోతే ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి? ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ ఒకవేళ చీట్ చేసిండు అనుకోండి ఆ క్లయింట్ని, వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ న్యాయవాద వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రొఫెషనల్ అడ్వకేట్గా ఉంటూ చాలామంది మన్ననలు పొందిన ఒక జీనియస్ లాయర్. పేరు పల్లె నాగేశ్వరరావు గారు, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. దాదాపు 30 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ఆయన అన్ని వర్గాల వారికి, అన్ని శాఖలకి ఆయన చాలా కాలం సేవ చేశారు. సాధారణంగా లాయర్ అనగానే ప్రొఫెషనల్గాను, కమర్షియల్గాను, సర్వీస్ మోటలు ఉంటారు. కానీ ఆయన ఎక్కువగా సర్వీస్ మోటలోనే కనిపిస్తుంటారు. దాదాపు 30 సంవత్సరాల సర్వీస్లో గవర్నమెంట్ పబ్లిక్ జీపీగా ఉంటూనే తర్వాత హైకోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అంత ఉన్నతమైన పదవిలో ఉండడం అనేది చాలా మొట్టమొదటి విషయం. ఆ వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి ఆయనకున్న క్రెడిబిలిటీ 30 సంవత్సరాల్లో ఆయన ఎలాంటి మాయ మచ్చ లేకుండా ఆ వృత్తికి గౌరవం ఇచ్చారు. కాబట్టి అతని సహచరులందరూ ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆయనకి ఆ వృత్తిలో కూర్చోబెట్టారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి న్యాయవాద వృత్తి ఎందుకు ఎంచుకున్నారు, ఇక్కడున్న లోటుపాట్లు ఏంటి, తర్వాత ప్రస్తుతం ఉన్న పోస్ట్లో ఎవరైనా లాయర్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలనే విషయాల్ని సార్ నాకు తెలుసు. సార్ నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్. పల్లె నాగేశ్వరరావు గారు, సార్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ హైకోర్టు. ఈ పోస్టు చాలామంది చాలా వ్యక్తులు కూర్చున్నారు, కానీ మీలాంటి వాళ్ళు ఈ స్థాయిలో రావడం అనేది చాలా అరుదైన విషయం. సార్ చాలామంది మీకు ఈ పోస్ట్లో కూర్చున్న తర్వాత కూడా చాలామంది సీనియర్ జస్టిస్, సీనియర్ లీగల్ అయిపోయిన కూడా ఇంత గొప్ప వ్యక్తికి ఇవ్వడం అనేది, దీంట్లో కూడా రాజకీయాలు ఉన్నా మీకు అక్కడ కూడా ఏమాత్రం అడ్డం లేకపోవడానికి మీరు చేసిన జర్నీలో ఎక్కడ కూడా చిన్న బ్లాక్ స్పాట్ లేకుండా రావడం అనేది మెయిన్ కనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ పోస్ట్కి అసలు మన రాజకీయాల కన్నా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అంటే మీకు అన్ని వర్గాలు, అంటే మీకు ఒక అజాత శత్రువు అనే ముద్ర కూడా వేశారు సార్. అంటే ఎవరితో కూడా ఉన్నారు, చక్కగా ఆయన పని చేసుకుంటారు సార్. సార్, ఈ ప్రొఫెషన్ అనేది మీకు ఈ సీట్లోకి రావడానికి ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 30 సంవత్సరాలు సార్ ప్రయాణంలో వచ్చిన ఒక చిన్న బహుమతి. సార్ ఈ ప్రయాణం ఎలా కొనసాగింది? సార్ ఈ ప్రయాణానికి ముందు మీరు ఏం చేసేవారు, కుటుంబ నేపథ్యం ఏంటి? సార్ తర్వాత ఈ వృత్తిలోకి ఎంచుకోవడానికి ప్రధానంగా సర్వీస్ మోటోవా, లేదంటే కమర్షియల్ అవుదామనా, లేదా దీనికి అవ్వాలని ఏదైనా ఒక స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? చాలామంది ఊర్లో చిన్నప్పుడు మనకి లాయర్స్ అనగానే ఒక కేసు ఇస్తే
తాత ముత్తాతల తర్వాత వస్తుందిరా అనే భావంతో ఉండేవారు. అటువంటి కొంతమంది ఖచ్చితంగా లాలో ఉన్న లోటుపాట్లు సర్దిద్దామని కొంతమంది న్యాయవాదులు అడ్వకేట్ అవుతారు. మరి కొంతమంది సామాన్యుడికి న్యాయం చేయాలి, మన హక్కుల్ని చూపించాలి, ప్రజల హక్కులు తెలియజేయాలని కొంతమంది అవుతారు. ఆ విధంగా మీరు వచ్చారా, లేదా ఏదైనా మీకు బలమైన కారణం ఇట్లా వచ్చిందా? రెండు, మీరు చేసిన దాదాపు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు, తర్వాత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు పనిచేస్తున్నప్పుడు చాలా కేసుల్లో ఉంటాయి. మీరు టీటీడీ లాంటిలో పనిచేసినప్పుడు మీ అచీవ్మెంట్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ప్రజెంట్ ఇప్పుడు పోస్ట్లో సాధారణ కొంతమంది లాయర్లు కమర్షియల్గా అయ్యి కొంతమంది క్లయింట్లకు ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళని బార్ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తే బార్ కౌన్సిల్ వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది? అసలు కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ ప్రొసీజర్ ఏంటి? ఈ 3 ప్రశ్నల తర్వాత మీ మార్క్ ఇక్కడ ఏం చూపించిపోతున్నారండి? ఎందుకంటే చాలా కింద స్థాయి నుంచి కష్టపడి 30 సంవత్సరాలు ఈ పొజిషన్లోకి వచ్చారు. దీనికి మీ మార్క్ ఏం చూపించిపోతున్నారు? ఈ ప్రశ్నకు సంబంధించి చెప్తుంది ఒకసారి మీ కుటుంబ నేపథ్యం. తప్పకుండా సార్. పల్లె నాగేశ్వరరావు గారు ఎందుకు లాలో వచ్చారు, తర్వాత మీ జర్నీలో మేడం కూడా లాయర్గా మీకు ఎంత సహకారం చేస్తున్నారు సార్? చెప్పండి. బేసిక్గా సార్ మాది ఒక పల్లెటూరు, కోదాడ దగ్గర, సూర్యాపేట డిస్టిక్. ఇంతకుముందు ఉమ్మడి జిల్లా నల్గొండలో ఉండే. ఇప్పుడు మీ కోదాడ సూర్యాపేటలో ఎక్కువ టీచర్లు, లాయర్లు, పోలీసులు ఉంటారు ఏంటండి సార్? పోలీసు 40%, 30% టీచర్స్ ఉంటారు, 10% అడ్వకేట్స్ ఉంటారు. ఎస్ సార్. నిన్న అనుకుంటా ప్రోగ్రామ్ కూడా అయినట్లుంది. నిన్న సన్మానం చేశారు అందరికి. కొంతమంది అందులో IPS, IAS, అదే కోటిరెడ్డి గారు, సురేష్ గారు అందరూ వచ్చినట్లు. మీరు వచ్చారా? నేను కూడా వన్ ఆఫ్ ది సన్మాన గ్రహీత. సూపర్ సార్. మాది తొగర్రాయి విలేజ్ సార్, కురుగ్రామమే మాది, చిన్న పల్లెటూరు. కోదాడకి జస్ట్ ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా విలేజ్లో మేము చదువుకున్నప్పుడు 6th వరకు ఉంది, 1 to 6th వరకే ఉంది. 7th క్లాస్ చదవాలంటే గుడిబండ విలేజ్ అని పోవాలి, నడిచిపోవాలి అక్కడికి. అది ఒకటి రీజను. తర్వాత అక్కడ మాకు ఎకనామికల్కి కూడా అంతేం లేదు, అంటే హ్యాండ్ టు మౌత్. ఈ పరిస్థితుల్లో నన్ను హుజూర్ నగర్లో హాస్టల్లో వేశారు మా నాన్నగారు. అమ్మా నాన్న ఏం చేస్తారు? నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం, అగ్రికల్చర్ లేబర్. ఓకే, అగ్రికల్చర్ లేబరు. ఎంతమంది అండి మీరు? నేను 4 అండి. నేను పెద్ద అబ్బాయిని, నా తర్వాత తమ్ముడు తర్వాత 2 సిస్టర్స్. అంటే మీ కోదాడని పేరుగానండి అక్కడ చుట్టూ వ్యవసాయం ఉన్న పేదరికం అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు లేదు కానీ సార్, అప్పుడు చాలా ఎక్కువ ఉండే పేదరికం. అగ్రికల్చర్ కూడా ఎక్కువ లేకపోయింది. ఇప్పుడు అంతా వాటర్ సోర్స్ ఎక్కువ అయ్యి అగ్రికల్చర్ ఇప్పుడు బాగుంది. కానీ సార్, చిన్నతనాల్లో మీ ఊర్లో, అంటే నేను ఆ ఏరియా కొంత తిరిగా కాబట్టి నాకు ఇప్పటికి గుర్తుంది సార్, అక్కడ కొంత వెనుకబాటుతనం, కొంత అనగారి వర్గాల యొక్క చులకన కనిపించేది. మీరు ఎదురైన ఎప్పుడైనా? ఎదురైన సందర్భం ఉంది. ఒకటేమో గుర్తు తెచ్చుకోగలరా? అవును, అయిపోయింది. ఇప్పుడు అంతా ఎవ్రీబడి మింగిల్డ్ విత్ ఎవ్రీవన్. ఓకే, కానీ మీరు బాధితులే ఒకప్పుడు. ఇప్పుడు అదే ఒకప్పుడు చైల్డ్హుడ్లో. సరే, 7th క్లాస్ జడ్పీ స్కూల్కి వచ్చి కుదరలేదు, హాస్టల్ వేశారు. హాస్టల్లో మా విలేజ్లో 1 to 6th వరకే ఉండే. 7thకి మా విలేజ్ పక్కన గుడిబండ అని ఉంది, ఆ గుడిబండకి వెళ్ళాలి. అప్పుడు చదివించే స్తోమత కూడా లేకుండా ఉండే. మా మేనత్త అడ్వైజ్ వల్ల నన్ను తీసుకొచ్చి హుజూర్నగర్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వేశారు. అది నా లైఫ్ టర్నింగ్, లేదా వేరే రకంగా ఉండేది. అవునా? అక్కడ 6th నుంచి 10th వరకు అక్కడ చదువుకున్నా. 10th వరకు చదువుకొని మళ్ళీ ఇంటర్మీడియట్ KRR కాలేజ్ కోదాడలో వచ్చాను. ఇంటర్మీడియట్ కోదాడ KRR కాలేజీ. అక్కడ డిగ్రీ జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఇయర్ BA. జాయిన్ అయిన తర్వాత అప్పుడు కొత్తగా ఇక్కడ మన తెలంగాణలో లేదు, కానీ 5 years కోర్సు లా పడ్డది, నోటిఫికేషన్ పడ్డది. ఆంధ్రాలోనే ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. నేను థర్డ్ బ్యాచ్ అనుకుంటా, ఫస్ట్ 2 బ్యాచ్లు. ఏ బ్యాచ్ అండి మీరు? నాది 1992లో అయిపోయింది. 92లో లా అయిపోయింది. ఎంట్రన్స్ తిరుపతిలో ఉండే, మన 5 years కోర్సు లా ఎంట్రన్స్ రాయడానికి తిరుపతి వెళ్ళి నేను ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది కోదాడలో. అసలు ఈ లాకి వెళ్ళటానికి మూలం తమరు అడిగారు కదా, నేను ఇంటర్మీడియట్లో CEC జాయిన్ అయ్యాను.
అసలు 10th తర్వాత ఏం చేయాలా అనేది కూడా నాకు ఐడియా లేదు. మా విలేజ్ చాలా అంత అంత చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. మా ఫాదరు ఎవరిని అడిగితే మా మా అబ్బాయి ఏం చేయాలి అని అడిగితే అప్పుడు జనరల్గా నానుడు ఏముంటుందంటే 10th తర్వాత మ్యాథ్స్ తీసుకుంటే ఇంజనీరు, బైపీసీ తీసుకుంటే డాక్టరు, ఈ రూమర్స్ ఉండేది. నీకు ఎట్లా మ్యాథ్స్ రావు కదా, ఆర్ట్స్ తీసుకోమని చెప్పారు. పోయి సిఈసిలో జాయిన్ అయినాం. సిఈసిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ మాకు కోదాడులో చౌదరి సార్ అని ఉన్నారు. ఆయన పూర్తి పేరు వేరే పేరు ఉంటుంది, కానీ మేము లోకల్గా చౌదరి సార్ ఇప్పటికి కూడా స్టిల్ ఎవ్రీబడి కాల్డ్ యాజ్ ఏ చౌదరి సార్. ఆయన సిఈసికి మామూలు మ్యాథ్స్ ఇది అకౌంట్స్ అవి చెప్పేది. నేను ట్యూషన్గా పోయేది ఆయన గారి దగ్గరికి పోతే ఆయన గారు ఇచ్చిన అడ్వైజ్ ఇది. లేకపోతే అసలు బేసిక్గా నాకు ఆలోచన కానీ లా చేస్తే ఇలా ఉంటుందని కానీ, బట్ ఈ హ్యాడ్ ఎ గివెన్ ఏ అడ్వైజ్. అరే నువ్వు లా చేయరా, ఇట్లా పడ్డది, నీకు ఆలోచన ఉందా అంటే అది చేస్తే ఉద్యోగం వస్తుందా అన్నట్టుగా ఉద్యోగం అన్నట్టుగా అడిగేది కాదు. అంటే ఉన్న దాంట్లో కొద్దిగా షార్ప్గా ఉన్నదని గుర్తించి ఉంటాడు సారు. ఆయన 5 సంవత్సరాల కోర్స్ అండి అది. అయితే ఆయన ఇచ్చిన అడ్వైజ్ని నాకు ఎంట్రన్స్ రాయడానికి ఆయన చెప్పింది, ఆయనే వాళ్ళ ఇంటికి పేపర్ వచ్చేది, పేపర్లో చూసి నువ్వు రాయి బాగుంటుంది అని చెప్పిన అడ్వైజ్. ఆయన ఉన్నారు మహానుభావులు, నిన్న కూడా గుర్తు చేసుకున్నాం ఆయన్ని. ఆయన ఇచ్చారు. తర్వాత తిరుపతిలో ఎంట్రన్స్ పెట్టారు, అప్పుడు మన దగ్గర లేదు ఇక్కడ. తిరుపతి ఖమ్మం పోయి ఖమ్మంలో ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళి జీటీ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కడో రేణిగుంటలో దిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్లో అఫ్కోర్స్ వచ్చింది, సీట్ వచ్చింది. ఫస్ట్ వైజాగ్లో జాయిన్ అయ్యాను. మధురవాడ లా కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ 3 months తర్వాత నేనేం ఫేస్ చేశానంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు. హాస్టల్ ఫెసిలిటీ లేదు, నాకు ఫుడ్ ప్రాబ్లం ఉంది. అంతవరకు ఎప్పుడైనా మేము కోదాడు వస్తే హోటల్లో తింటాం అనేది ఒక పెద్ద ఇది, హోటల్లో తింటాం అనేది అదొక కోరిక. అంటే ఆ కోరిక కూడా తింటే పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేది. మరి రోజు మెస్ అంటే నాకు అసలు మా ఏరియాలో ఎప్పుడు మెస్సులో తిన్న సందర్భం లేదు, మెస్సులు లేవు. అక్కడ వైజాగ్ పోతే ఫస్ట్ మెస్సులో అన్నారు, మరి డబ్బులు ఉండాలిగా, నెలకింత కట్టాలి అయ్యన్నారు. ఆ ఫస్ట్ సిస్టమ్ తెలిసింది అక్కడ పోయిన తర్వాతనే తెలిసింది ఈ మెస్సులు అనేది. నాకు కోదాడులో ఉన్నప్పుడు కానీ హుజూర్నగర్లో ఉన్నప్పుడు కానీ ఈ సిస్టమ్ లేదు. ఓన్లీ ఒకవేళ మేము రూముల్లో ఉంటే వండుకోవటం తప్పితే మెస్సుల సిస్టమ్ అనేది లేదు. అప్పుడు నాకు బాగా డబ్బులు ప్రాబ్లం ఉండే, తినటం కూడా ప్రాబ్లం ఉండే. ఏమంటే నాకు ఒక ఫ్రెండ్స్ అడ్వైజ్ ఇచ్చారు, నీకు నెల్లూరులో హాస్టల్ ఉంది, అక్కడే పోతే బాగుంటుంది అన్నాను. నేను టీసీ తీసుకొని మళ్ళీ అక్కడ పోయి నెల్లూరు విఆర్ లా కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ కంప్లీట్ చేశాను. అక్కడ లా కంప్లీట్ చేసి హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టుకు రావడం 5 సంవత్సరాల సుదీర్ఘ చదువులో అప్పట్లో చాలామంది 5 సంవత్సరాలు లా ఎప్పుడు రావద్దు, ఇది లా ఎప్పుడు అవుతుంది అనే మాటలు వచ్చి విన్నారా? అయితే విలేజ్కి వచ్చినప్పుడు అనేది ఈయన వకీల్ చదువు చదువుతుండట. మా నాన్న పేరు యాక్చువల్గా వెంకయ్య. అంటే వెంకయ్య చాలామంది ఉన్నారు, ఎర్ర వెంకయ్య అంటేనే మా నాన్నగారు. అంటే ఆయన తెల్లగా ఉంటాడు. ఎర్రంకాయ కొడుకు లా అదే వకీల్ చదువు చదువుతుండట. అరే మన ఊర్లో ఎవరు చదవరు, ఆయన చదివి ఆ వకీల్ చదువు అందరు చదవలేస్తారా, ఈయన ఎట్ట చదువుతుండు అది నన్ను ఇద్దరు చాలామంది క్వశ్చన్ చేశారు. అప్పుడు దీంట్లో కూడా చెట్టు కింద ప్లేటర్ రాయడు. అసలు అదెందుకు ఎంచుకున్నావు నువ్వు? మావాడు అప్పుడు బీఈడి బాగుంది సార్, టీచర్స్ బీఈడి చేస్తే ఐఏఎస్ చేసినట్టు ఫీల్ అయ్యేది. అప్పుడు నువ్వు డిగ్రీ ఏదో చేసి బీఈడి చేయకుండా నువ్వు వకీల్ చదువు చదువుతున్నావు అంట, వకీల్ చదివి ఏం చేస్తావు నువ్వు, అసలు అది మనకు పడదు కదా అన్నట్టుగా చాలామంది మా ఊర్లో అన్న సందర్భం ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అక్కడ లా కంప్లీట్ విఆర్ లా కాలేజీలో లా కంప్లీట్ అయ్యి రెగ్యులర్గా ఉన్నాం మేము. అంటే కొంతమంది ఏదో ఎగ్జామ్స్ పర్పస్లో వచ్చిపోయేది కానీ, బట్ మేము రెగ్యులర్గా 5 years కోర్స్ అక్కడే ఉండి రెగ్యులర్ క్లాసులకి వెళ్ళి చదువుకొని బయటకు వచ్చినాం. ఇక్కడ హైకోర్టుకు రావాలనే ఆలోచన కూడా నాకు ఇనిషియల్గా ఏం లేదు. మా విలేజ్ పక్కన కేపీ రెడ్డి గారు అని ఉంటారు. ఆయన బై ద టైం అడ్వకేట్ ఇక్కడ హైకోర్టులో. కాకుమాని యాక్చువల్గా ఆయన పూర్తి పేరు కాకుమాని ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఏదో సందర్భంలో మా ఫాదర్ కలిసి ఏదో మా దగ్గర 2 kilometers మా విలేజ్కి వాళ్ళ విలేజ్కి గణపవరం వాళ్ళది 2 kilometers. ఏదో సందర్భంలో కలిసినప్పుడు
జనరల్గా అడుగుతారు కదా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే నా కొడుకు కూడా వకీల్ చదువుతున్నాను చెప్పిండట. అరే ఎక్కడ చేస్తుంటున్నారు అంటే నెల్లూరులో చదువుతుండు, నన్ను ఒకసారి కలవమని చెప్పిండట. నీ ఇంటికి వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పేది, అయ్యా ఇట్లా పటేల్ గారు నేను కలవమంటున్నాను. ఎందుకు అంటే ఆయన కూడా వకీలు హైకోర్టులో, ఆయన ఇంగ్లీష్లో ఏమన్నా అడుగుతాడేమని చాలా రోజులు అవాయిడ్ చేశాను ఆయన కలవటం. పోతే మనకి ఇంగ్లీష్ సరిగా రాదు కదా, మరి ఆయన ఏదో అడుగుతాడు, మనం చెప్పాలి, తిడతారేమో, ఎందుకు ఆయనతో పోయి ఆయనతో అనిపించుకోవడం అని నేను అసలు చాలా రోజులు కలవలేదు. ఆయన నా అదృష్టమో మరి ఆయనది ఏందో, ఆయనకి ABK6 ఏదో కారు ఉంది, అంబాసిడర్. ఆ కారు పంచర్ అయింది. పంచర్ అయితే మా ఇంటి దగ్గర, మాది మెయిన్ రోడ్లో ఉంటుంది ఇల్లు, మా విలేజ్ తర్వాతనే ఆయన వాళ్ళ ఊరు పోవాలి. పంచర్ అయితే మా నాన్నకి చెప్పి, వెంకయ్య ఈ కారు చూసుకో అని చెప్పి, అప్పుడు పంచర్లే మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ వేసే పరిస్థితులు తీసుకురావటం. ఆ సందర్భంలో తప్పకుండా ఆయన కలవాల్సి వచ్చింది. కలవస్తే నువ్వు నాతో రా, నీలాగానే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అది అడగలే నన్ను. అసలు సబ్జెక్ట్ కానీ లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ అట్లాంటివి కాకుండా మామూలుగా మాట్లాడి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన అడ్వకేట్ అంటే ఇవన్నీ అడుగుతాడేమో అనుకున్నా, అడగలేదు అని. అప్పటి నుంచి ఆయనతో వాళ్ళ ఇంటికి పోవటం ఎప్పుడన్నా, ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి పోతే భోజనం గీజనం అంతా వాళ్ళ దగ్గర ఒక రోజు ఉన్న సందర్భాలు కూడా, వాళ్ళ మదర్ కూడా చాలా మంచిది, బాగా చూసుకునేది. అట్లా ఆయన నన్ను హైకోర్టు తీసుకొచ్చింది. కానీ అంతకుముందు నాకు హైకోర్టుకు రావాలి, హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన నాకు లేదు. అసలు హైకోర్టుకు వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయనే ఈ ది బ్యాక్ బోన్ ఆఫ్ ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఆయనే. సార్ రాగానే ఆయనతోనే ఉన్నారు శిష్యరకంలో? లేదండి, ఆయన గారు ఏం చేసిందంటే నన్ను తీసుకొచ్చి, ఆయన దో ఈ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్. ఆయన ఇప్పుడు ఆయన ఎవరు కాంటెంపరీస్ అంటే మన ప్రవీణ్ గారు ఉన్నారు కదా, జస్టిస్, మన చీఫ్ జస్టిస్ సుభాష్ రెడ్డి గారు అబ్బాయి కాదు, పద్మనాభ రెడ్డి గారు అబ్బాయి, మన ఏపీలో మొన్న రిటైర్ అయ్యారు. ఆయన గారితోని, తర్వాత అజయ్ రెడ్డి గారు, తర్వాత రమేష్ గారు అని ఉన్నారు. వీళ్ళ నలుగురితోనే ఎక్కువ తిరిగేది ఆయన. నన్ను ఫస్ట్ తీసుకొచ్చి పరిచయం చేసింది కూడా వాళ్ళనే హైకోర్టుకి. అంటే ఇప్పుడు లేజెండ్స్. ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు అంటే అప్పుడు పద్మనాభ రెడ్డి గారి వాళ్ళ సన్ను ప్రవీణ్ గారు, తర్వాత రమేష్ గారు, వీళ్ళందరినీ పరిచయం చేశారు ఒక నలుగురిని. తర్వాత 3 days 4 days ఆయన బాగా మన DD కాలనీలో ఉండేది, రెంట్కి తీసుకొని. ఆయనకి అప్పుడు అంబాసిడర్ ఉండే కారు. ఆయన పరిచయం చేసి 4 days 3 days వాళ్ళ ఇంట్లో నన్ను అంటి పెట్టుకొని తర్వాత నన్ను తీసుకెళ్ళి జయప్రకాష్ బాబు గారు అని ఉన్నారు, ఇప్పుడు సీనియర్ అడ్వకేట్, ఆయన గారి దగ్గర చేశారు. అప్పుడు ఈ వాజ్ గవర్నమెంట్ ప్లీడర్ APATలో, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆయన గవర్నమెంట్ ప్లీడర్. ఓకే, ఆయన గారి దగ్గర నన్ను చేర్పించారు. అది అండి మా ప్రస్థానం. సార్ హైకోర్టులో మీరు ఆయన ద్వారా అడుగులు పెట్టారు. వెళ్ళిన తర్వాత మీకు బాగా గుర్తున్న కేసు ఒకటి చెప్పండి. అంటే ఫస్ట్ కేసులోనే మీకు ఒక మార్క్ కనిపిస్తుంది కదా. 3 days 4 days ఆ KP రెడ్డి గారు DD కాలనీలో KP రెడ్డి గారి ఇంట్లో ఉన్న తర్వాత నాకు అప్పుడు రూమ్ తీసుకునేదానికి కెపాసిటీ, డబ్బులు కూడా లేదు పరిస్థితి. మా విలేజ్, మా గ్రామం, మా తొగర్రాయి గ్రామంలో సీనియర్ అని ఉన్నారు, అంజయ్ అని. ఆయన గారు MA చేస్తున్నారు ఉస్మానియాలో, MA ఎకనామిక్స్ ఏదో చేస్తున్నారు. ఆయనకి E286 రూమ్ నెంబర్, ఆ రూమ్లో ఉండేది. ఆయన రూమ్లో పోయి నాన్ బోర్డర్గా ఉన్నాను. రోజు నా డ్యూటీ ఏముంటే మార్నింగ్ లేవాలి, స్నానం చేసి ఇప్పుడున్న లా కాలేజ్ దగ్గరికి వచ్చి కోటు గౌను పాలిథిన్ కవర్లో పెట్టుకొని వచ్చి RTC మామూలు సిటీ బస్ ఎక్కి మదీనా దగ్గర దిగి ఆడ నుంచి APATకి నడిచిపోవాలి. దగ్గర పక్కన ఉంటుంది, APATకి నడిచిపోవాలి. అట్లా హాస్టల్లో నాన్ బోర్డర్గా ఉన్న 1 year 2 years 1 year 1.5 years ఉన్నా. ఈ మధ్యలో అక్కడ ఏం జరిగేదంటే అప్పుడు బాగా ఈ పిల్లలు నక్సలైట్ మూవ్మెంటు తర్వాత ఉండేది. ఒకరోజు సడన్గా పోలీస్ వాళ్ళు నైట్ వచ్చి ఎవరికి చెప్పకుండా నైట్ అర్ధరాత్రి అందరు గళ్ళు పెడతారు బయట వైపు, ఒక్కొక్క రూము చెక్ చేసుకుంటూ వస్తారు.
అవి ఎట్లా రూమ్లో ఐడియా ఉంటుందో లేదో కానీ ఉస్మానియాలో అన్ని ఫస్ట్ బయట నుంచి గొల్లెం పెడతారు. మీరు ఏ హాస్టల్? బి హాస్టల్? E286. E280 ఇక్కడ మన ఎన్సీసీ గేట్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అడవిలో ఉండి అందులో ఉంటుంది. E286లో నేను నాన్ బోర్డర్గా ఉన్నా. మా ఫ్రెండ్ అంజయ్య గారు ఆయన ఎంఏ చేస్తున్నప్పుడు అయితే అన్ని తలుపులు పెట్టి ఒక్కొక్క రూమ్లో చెక్ చేసుకోవాలి, ఎవరు నువ్వేం చేస్తున్నావు ఇట్లా అడిగేది. నా టర్న్ వచ్చింది. అది కూడా కానిస్టేబుల్ వస్తాడు, చూపెట్టిన వాళ్ళనే ఏమండు, ఏది కార్డు ఏదన్నా ఐడి కార్డు ఎంఏ లేకపోతే ఎంకామ్ చూపెడితే ఏమండు, మీరు నాన్ బోర్డర్ ఇక్కడ ఎందుకున్నావు అని అంటే ఎస్ఐ గారు పిలుస్తున్నారా, ఆ జీబీ ఎక్కడో ఉంటుంది దూరంగా. అడిగి పోయి సార్ నేను అడ్వకేట్ సార్ ఇట్లా జూనియర్గా చేస్తున్నా అంటే, అడ్వకేట్ అయితే మీరు ఇక్కడ ఎందుకుంటారు, అప్పుడు ఈ ఫోన్లు లేవు కదా, మీ సీనియర్ ఎవరు అయ్యని రకరకాల క్వశ్చన్లు వేసి కొచ్చేపు నిలబడవనేది అట్లా గంటల తరబడి నిలబెట్టిన. అట్లా 2-3 టైమ్స్ ఫేస్ చేసిన తర్వాత దెన్ ఐ వాజ్ రియలైజ్డ్ ఇది కరెక్ట్ ఫేస్ కాదు, ఇక మనం నాన్ బోర్డర్ ఉంటే రోజు ప్రాబ్లం అనిపించింది. సార్ మీరు ఓయూలో ఉన్న టైంలో మీరు అన్నట్లు మూమెంట్ ఎక్కువ ఉండేది, స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ దాని పవర్ అటువంటిది అనుకోండి. మీకు ఎదురైన వాళ్ళు సమకాలికలు ఎప్పుడైనా ఉన్నారా మూమెంట్ లోపలికి వెళ్ళేవారు? అంటే చెప్పేదండి ఇట్లా మేము వెళ్తాను అయ్యా, ఈవినింగ్ పూట చిట్ చాట్గా మాట్లాడినప్పుడు టీ ఏముందో రాయి మీద 50 పైసలు ఎంతో ఉండేది. కూర రాజన్న, జార్జి రెడ్డి అందరూ జార్జి ఆ కాలం కాదు, నేను 92-93లో వచ్చాను. కూర రాజన్ కూడా ఉన్నట్లున్నారు. డిస్కషన్లు అవి జరుగుతుంటాయి కానీ బట్ ఐ కుడ్ నాట్ పార్టి అసలు దాంట్లో దగ్గరలో ఉండకపోయారు. టీ తాగేటప్పుడు వాళ్ళు నన్ను సస్పెక్ట్గా కొంతమంది చూసేది, మేము ఎక్కడి నుంచి వచ్చినావు ఏ ఊరు అయ్యని అడిగేది. నేను టీ తాగేది అప్పుడు రాయి మీదనే, ఒక రాయి మీద కూర్చోవాలి, టీ తాగాలి, వెళ్ళిపోవాలి. పెద్ద బండ ఉంటుంది బండ అది ఉండేది. మీరు యూ బిలీవ్ ఆర్ నాట్, నా మ్యారేజ్ అయినాక నా భార్యను పోయి చూపించిన ఇదంతా ఇక్కడ ఉండి. తర్వాత మళ్ళీ రామ్నగర్కి షిఫ్ట్ అయినా. మా ఫ్రెండు మా విలేజ్ అతనే సంజీవ్ రెడ్డి అని ఉన్నాడు, అతను వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను. అంటే అక్కడ నుంచి ప్రస్తావన స్టార్ట్ అయింది. సీనియర్స్ ఎవరు ఉండేవారండి అప్పుడు? నాకు జయప్రకాష్ బాబు గారి దగ్గర నేను అంటే మీరు ఎక్కువ ట్రిబ్యునల్లో ఉన్నారు? ట్రిబ్యునల్లో 3 years ఉన్నానండి. తర్వాత దెన్ 3.5-4 years సీనియర్ జయప్రకాష్ బాబు గారి దగ్గర ఉన్నాను. తర్వాత ఇండిపెండెంట్గా అయ్యాను. ఓకే, అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్న టైంలో అంటే సివిల్ కేసు చూసేవారా, క్రిమినల్ కేసు చూసేవారు? ఆయన గారి దగ్గర పనిచేసినప్పుడు బేసిక్గా ఏపీఏటీ అనేది సర్వీస్ మ్యాటర్ సార్. సర్వీస్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ సర్వీస్ మ్యాటర్సే ఆ కోర్టు ప్రత్యేకంగా డీల్ చేస్తుంది. ఇవన్నీ ఓఏలు అంటారు, సర్వీస్ మ్యాటర్సే డీల్ చేస్తుంది. తర్వాత 3.5-4 years తర్వాత నేను ఇండిపెండెంట్గా అయ్యాను. ఫస్ట్ కేసు ఆయన గారి దగ్గర, మా జయప్రకాష్ బాబు గారి దగ్గర సీనియర్ దగ్గర ఉన్న సందర్భంలో ఒక డి లింగారావు గారు అని ఇప్పుడు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన మంచి ప్రాక్టీషనర్. ఆయన నూతి రామ్మోహన్ రావు గారు, ఎల్ నాగేశ్వరరావు గారు, సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయ్యారు కదా, వీళ్ళంతా అప్పుడు బాగా రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్స్ అక్కడ ఏపీఐటీలో. ఈ లింగారావు గారు ఒక బ్యాచ్ కేసు వేశారు. బ్యాచ్ కేసు అంటే ఎక్కువ 10-20 కేసులు ఒకే సిమిలర్ మ్యాటర్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి అని అంటే ఫిజికల్ టెస్ట్కి అలౌ చేయమని, ఓవర్ ఏజ్ అయినా అండర్ ఏజ్ అయినా క్యాండిడేట్స్ ఇప్పుడు 1 month ఓవర్ ఏజ్ అయినా కూడా అప్లికేషన్ అలౌ చేయరు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు. అప్పుడు దానికి వాళ్ళ మన ఏపీఐటీలో ఓఏ వేసి డైరెక్షన్ తీసుకుంటారు. ఏమని, వితౌట్ ఓవర్ ఏజ్ 1 month అట్లాంటిది చేయకుండా ఓవర్ ఏజ్ కన్సిడర్ చేయండి 1 month అని కట్ ఆఫ్ డేట్ పెట్టి, ఓవర్ ఏజ్ కానీ అండర్ ఏజ్ కానీ ఈవెన్ 1 month తక్కువ ఉన్నా తీసుకోమని చెప్పారు ఏపీఐటీ. 1 month ఎక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ డేట్ ఒకటి పెడతారు కదా, ఆ కట్ ఆఫ్ డేట్ని 1 month డేట్ పెట్టి ఆ డేట్ కన్సిడర్ చేయమన్నారు. అది లింగారావు గారు వేశారు. ఫస్ట్ లింగారావు గారికి ఆర్డర్ ఇచ్చారు, ఏమని, డైరెక్ట్ ది రెస్పాండెంట్ టు కన్సిడర్ ది పిటిషనర్ కేస్ అండ్ ఎలో ది ఫిజికల్ టెస్ట్ ఏదో ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు అంటే ఫస్ట్ కేసు లైఫ్లో. ఓకే, ఆయనకి అంటే 1 month ఓవర్ ఏజ్ ఉన్న వాళ్ళంతా ఆ డైరెక్షన్తో ఫిజికల్ టెస్ట్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము సండే సాటర్డే వచ్చినప్పుడు మాకు అప్పుడు ఒక 2 ప్యాంట్లు 2 షర్ట్లే ఉంటాయి. అది రోజు 2 శనివారం అదే ఉతుక్కోవాలి. ఆ ఉత్తు అక్కడ బయటనే. మీకు మరి ఉస్మానియాలో
ఆరు బయటనే ఉంటుంది సంపు కాడ ఉతుక్కునే క్రమంలో ఒక ఫ్రెండ్ అడిగారు, ఆయన నిజంగా ఈ రోజుకి ఫేస్ అయితే గుర్తులేదు, ఏమన్నా మీరు అడ్వకేటా అన్నాడు. అవునన్నా. ఎక్కడ చేస్తున్నారంటే పలానా కాడ. అవును, మన ఏపీఐటీలో ఇలా ఆర్డర్ వచ్చిందట కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇస్తున్నారండి ఆర్డరు, మనకు కనుక్కొని చెప్తా అని చెప్పి. అది ఈవినింగ్ మళ్ళీ వచ్చి ఆర్డర్ కాపీ జిరాక్స్ కాపీ తీసుకొని వచ్చి చూపించాను. మరి మేము ముగ్గురు ఉన్నాం, మీరు చేస్తారా అంటే, అది జనరల్గా అప్పుడున్న సిస్టమ్, అప్పుడున్న సిస్టమ్ పేపర్లు తీసుకోవాలి, అక్కడ ఏపీఐటీలోనే టైపిస్టులు ఉంటారు, 4-5 ఉంటారు. పోయి సిమిలర్ కేసు అంటే వాళ్ళకి ఇస్తే మన పేరు మీద కొట్టి ఇస్తారు. సిస్టమ్ అట్లుండే. అది సిమిలర్ కేసు అనాలి అంతే. జడ్జి గారి దగ్గర పోయి ఫ్యాక్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కానీ బట్ నేమ్ కూడా చేంజ్ ఉంటుంది. జడ్జి గారి దగ్గర కూడా కేసు వచ్చినప్పుడు సిమిలర్ కేసు అని చెప్పాలి. సరే, నలుగురు నాకు చెప్పిన ఫ్రెండ్ది ఇంకొక ముగ్గురు, వాళ్ళు ఎంత ఇచ్చారు, 500 ఎంతో తక్కువ ఇచ్చారు ఈచ్ వన్. అదే ఎక్కువ, అది ఫస్ట్ లైఫ్లో. 2000 తీసుకొని పోయి అక్కడ ఉంటే వాళ్ళు అప్పుడు 100-200 ఎంతో ఉండేది, ఇచ్చేసినాం. అప్పుడు నాకు మరి 1500 దాకా మిగిలే కదా ఫస్ట్ సంపాదన. అది లైఫ్లో టర్నింగ్ పాయింట్. నలుగురికి సిమిలర్ ఆర్డర్ అని చెప్పాలి కదా, అది చెప్పడానికి కూడా మరి మైలార్డ్, అందరు మైలార్డే అంటారు జనరల్గా. మనం కూడా మైలార్డ్ అన్న బయట 100 చెప్తాం కానీ తీరా కోడి దగ్గర పోయించేవారికి అట్లా సార్ అదే. సరే, మొత్తానికి ఫైనల్ వి గాట్ ది ఆర్డర్, సిమిలర్ ఆర్డర్ కదా. అది తీసుకొచ్చి ఇస్తే యూ బిలీవ్ ఆర్ నాట్, దాదాపు 190 మెంబర్స్ కేసాను నేను. ఇక దాన్ని కంటిన్యూ సిమిలర్ ఆర్డర్ అందరూ ఉస్మానియాలో మ్యాక్సిమం మరి 500 ఇచ్చేది. ఫస్ట్ సంపాదన ఉస్మానియా స్టార్ట్ అయింది మీకు. సార్, ఈ సంపాదన కాకముందు బట్టలు ఉతికే దగ్గర సంపాదన కాకముందు మీరు సీనియర్ దగ్గర ఉన్నారు కదా, 3-4 years ఉన్నారు. అప్పట్లో నాకు తెలిసి అడ్వకేట్స్కి జూనియర్స్కి అసలు డబ్బులు ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ఏదో ఇస్తేనే నడిచేది కదా. ఆ టైంలో మీకు ఆర్థిక ఇబ్బందులు, ఆ సమస్యలు ఎలాగ ఎదుర్కొన్నారు? 200% ఉన్నాయి సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు. ఈవెన్ ఉదయం పూట టిఫిన్ చేయకుండా రోజులు చాలా ఉన్నాయి. అయ్యో. తర్వాత సార్, ఆ మూమెంట్లో సీనియర్ ఆఫీసులో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనేవారు. జడ్జిమెంట్ కాపీస్ చదవడం కానీ, లేదంటే ఆర్డర్స్ కాపీస్ కానీ, అన్నీ కూడా అంటే ఒకే సబ్జెక్ట్ మీద ఒక 490 కానీ, లేదా ఇంకో విషయంలో కానీ డిఫరెంట్ జడ్జిమెంట్స్, జడ్జి మూడు తెలుసుకోవడానికి కాపీలు ఇచ్చేవారు, జడ్జిమెంట్ కాపీ చదివించేవారు. మీరు అటువంటివి నేర్చుకున్నారా? సార్, ఇప్పుడు ఇంకా ఈజీ అయింది. మీరు కేసు అప్పుడు 93-94లో, ఇప్పుడు కేసు ఏమో మనకు ఆన్లైన్లో కొడితే పేరు మీకు కోడ్ నెంబర్ ఉంటుంది, ఆ కోడ్ కొడితే మీ పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ఆటోమేటిక్ ఒక సెకండ్లో తెలిసిపోతుంది. అప్పుడేంది, ఒక సైకిల్ స్టైల్ లాగా లిస్ట్ వచ్చేది. ఆ లిస్ట్లో వెరిఫై చేయాలంటే మార్నింగ్ మేము 1 hour 1.5 hour పట్టేది. ప్రతి పేజీ వెరిఫై చేయాలి, సూక్ష్మంగా తీయాలి పేర్లు, మా సీనియర్ పేరు ఎక్కడుందని వెతకాలి. అది కూడా కొంచెం మాకు టాస్కే. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీగా సరే మన సిటీ బస్ ఎక్కి వెళ్ళి. అంటే సీనియర్ ఆఫీస్లో ఎంత టైం ఉండేవారు నైట్లో? నైటు మేము 10-10:30 వరకు ఉండేది. 10:30 వరకు ఉండి మళ్ళీ మన బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ బస్ ఎక్కి వచ్చి ఇంటికి వచ్చేవరకు 11:30-12 అయ్యేది, అంత అయ్యేది. అంటే ఇప్పుడు ఉన్న జూనియర్స్ అసలు అది అంటే కొంతమంది అలాగనే చేస్తున్నారు కానీ కొంతమంది టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు. ఇంకా నేను గమనించింది ఈ మధ్య కాలంలో కానీ అంతకుముందు కానీ మాకు సీనియర్స్ అంటే ఎప్పటికైనా రెస్పెక్టే ఉంటుంది. ఇప్పుడు ఉన్న జూనియర్స్ సరే వాళ్ళకున్న ఎకనామికల్ అవైలబుల్ కావచ్చు అని ఇంకా రకరకాలుగా ఉంది కూడా. సీనియర్ వచ్చి వాళ్ళ సీనియర్స్ ఎవరైనా కోర్టుకు వచ్చినా కూడా, అంటే కోర్టు హాల్లో కానీ సీటు కూడా ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు. నేను మొన్న ఈ మధ్యన కూడా నాకు చాలామంది అడ్వకేట్స్ ఏమండి ఇది మీరు చెప్పాలంటే అది సీనియర్స్ చెప్పాలి. కొంతమంది జూనియర్ అడ్వకేట్ సీనియర్స్ లేకుండా కూడా వాళ్ళే సొంతంగా కోర్టుకు వచ్చి చేస్తున్న అడ్వకేట్స్ కూడా ఉన్నారు స్టిల్. ఆ ప్రాబ్లం ఈ రోజు కూడా ఉంది. కొంతమంది సీనియర్స్కి సీటు కూడా ఆఫర్ ఇవ్వకుండా అయితే ఏంది అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారు. అది మారాలి. జూనియర్స్ అది దానివల్ల జరిగే పరిణామాలు ఎలాగుంటాయండి? దానివల్ల కొంచెం
మన ప్రొఫెషన్కి మనమే రెస్పెక్ట్ ఇవ్వకుండా మన సీనియర్, ఇప్పుడు అతను ఒక ఏజ్డ్ సీనియర్ అడ్వకేట్ వచ్చి నిలబడితే ఒక జూనియర్ అడ్వకేట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ అతను నిలబడితే కొంచెం ప్రొఫెషనల్ కానీ ఈవెన్ ఎథికల్ కూడా మన ప్రొఫెషన్ మనం గౌరవం తగ్గించుకోవడం అతను మన సీనియర్ మనం గౌరవించుకోవాలి కదా. కానీ తర్వాత మనం కూడా సీనియర్ అవుతాం కదా, అప్పుడు మనకి ఇవ్వకపోతే అది తెలవాలి వాళ్ళకి. ఈరోజు మనం జూనియర్, నెక్స్ట్ మనం సీనియర్ అవుతాం కదా. అంటే సార్ నాకు తెలిసింది ఏంటంటే ప్రతి అడ్వకేటు జూనియర్గా ఒక ఆఫీసులో కొన్ని రోజులు మౌల్డ్ అయితేనే అతనికి తెలుస్తుంది ఈ విషయాలు అనేది నాకున్న. కానీ అప్పట్లో మీ దగ్గర మీరు నేర్చుకున్న సీనియర్లు కూడా ఆఫీసులో ఎక్కువగా ఉండడం, జడ్జిమెంట్ కాపీలు చదవడం అన్నీ చేయించేవారండి. అవును, దాంతో మీకు ఒక క్రమశిక్షణ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు సీనియర్లు పిలిచినా వెళ్ళని జూనియర్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు ఏదో ఒక సాకు చెప్పి ఉన్నారు సార్, అట్లా ఉన్నారు. ఇప్పుడు జూనియర్స్ కూడా చాలా మంది తొందరగా నల్ల కోటు వేసేయాలి, వెంటనే డబ్బులు సంపాదించాలనే భావనలో ఉన్నారు. ఆ తాపత్రయం ఎక్కువ ఉంది. ప్లస్ ఒక ఆఫీస్లో ఏదో ఒక ఆఫీస్లో జాయిన్ అయితే తప్ప ఈ సిన్సియారిటీ, ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో అనేది నాకున్న ప్రగాఢమైన ఫీలింగ్. సార్, మీరు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు కదా, చేసిన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని చెప్పగలరా? మీకు బాగా మెమరబుల్గా, మీకు మనసుకు దగ్గరగా ఉన్నది? క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి సార్. క్రిమినల్ కేసులు ఈ 376 ఇవి చాలా. మేము ఈవెన్ ప్రేయర్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ది అడిషనల్ పీపీ ఆల్సో 376లో మీరు కన్విక్షన్ తీసుకొచ్చారా? అక్విటల్ అయింది? సీరియస్ దాంట్లో అక్విటల్ చేయించారు. అంటే రియల్గా క్రిమినల్ కాదు, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సార్. అఫ్ కోర్స్ ఆమె కాన్సెంట్తోనే జరిగింది అక్కడ. అచ్చా, ఓకే, కాన్సెంట్తోనే అక్కడ జరిగింది. బట్ ఎట్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది విక్టిమ్ పేరెంట్స్తో ఇన్వెస్టిగేషన్తోనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఫోర్స్ఫుల్గా 376 పెట్టారు. అది ఫైనల్గా కింద కోర్టులో కన్విక్షన్ అయింది. తర్వాత ఇక్కడ హైకోర్టులో అక్విటల్ చేయించినాం. ఇట్లాంటి అంటే అసలు అక్కడ లీడ్ ఏంటండి అక్విటల్ చేయడానికి? లీడ్ ఒకే విలేజ్, తర్వాత మఠంపల్లి అని మన హుజూర్ నగర్ దగ్గర ఉంటుంది. అక్కడ లోకల్ క్యాస్ట్ డిఫరెన్స్, దీనివల్ల అమ్మాయి ఎట్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫర్ పేరెంట్స్ సీ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఫైనల్గా ట్రయల్ కోర్టులో ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పింది, నన్ను ఇట్లా చేసిందని. తర్వాత మెడికల్ ఎవిడెన్స్ ఏదో కొంత ఉన్నాయి ఉంటే కన్విక్షన్ ఇచ్చారు. ఆ కన్విక్షన్ని ఆ కేసు హైకోర్టులో వచ్చినప్పుడు దాన్ని అక్విటల్, లోయర్ కోర్టు ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ కరెక్ట్. అదే ఏ గ్రౌండ్స్లో ఉంటే అక్విటల్ వచ్చింది? బికాజ్ ఎర్లియర్ అంతకుముందు ఈవెన్ ప్రేయర్ టు ఫైలింగ్ ఆఫ్ ది క్రైమ్ కంటే ముందే వాళ్ళకి సెక్సువల్ రిలేషన్ ఉంది. అది ప్రూవ్ చేశారు? ప్రూవ్ చేశాం. ఓకే. అంటే ఇవి కాకుండా జనరల్గా మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ వస్తుంటారు. మీకున్న రికార్డులో చూస్తుంటే డబ్బు ఉన్న కేసులు తక్కువ ఉంటాయి సార్. ఆ విధంగా మీ మనసుకు నచ్చిన కేసు, నిజంగా వీళ్ళకి సర్వీస్ చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి, సర్వీస్ అంటే న్యాయం చేయాలనుకుని భావించే కేసు అని ఉందా? అవి చాలా ఉన్నాయి సార్. ఒకటే సో మెనీ, ఆల్ దీ నాట్ 1 year, సిన్స్ ఆల్ దీస్ 30 yearsలో నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. ఈవెన్ ఇప్పుడు తమరు అట్లా అడిగితే యాజ్ ఆఫ్ నౌ అవి ఈ రోజుకైనా ఏ అడ్వకేట్ అయినా ఫింగర్ టిప్స్ మీద ఎన్ని కేసులు ఫైల్ చేసినది తెలుస్తుంది. మేము హైకోర్టులో కానీ ఇంకా వేరే కోర్టులో కానీ దాదాపు నా ఆఫీస్ నుంచి నేను ఇండిపెండెంట్గా అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అడిషనల్ పీపీ, గవర్నమెంట్ ప్లీడర్, ఏజీపీ, స్టాండింగ్ కౌన్సిల్, నేను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ చేశాను, తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ చేశాను. ఇవి కాకుండా పర్సనల్గా నా పేరు మీద ప్రైవేట్ కేసులు దాదాపు 7,000 నుంచి 8,000 దాకా కేసులు. అబ్బా, మంచి ప్రాక్టీస్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ది హ్యాపీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. అంటే అందులో మీకు బాగా మెమరబుల్ కేసు అని ఉందని ఒక్కటి ఏమైనా గుర్తుంటే చెప్పండి, లేదని లేదు, చాలా ఉండొచ్చు. చాలా 7,000 కేసులు కాబట్టి చాలా ఉన్నాయి సార్. ఓకే సార్. తర్వాత మీరు టీటీడీ దీంట్లో స్టాండింగ్ కౌన్సిల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సార్. ఆ పోస్ట్కి ఎలాగొచ్చింది? అందులో మీకు అచీవ్మెంట్ ఎక్కడ? ఫస్ట్ హైకోర్టులో నాకు ఏజీపీ ఇచ్చారు సార్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్. ఏ డిపార్ట్మెంట్? సివిల్ సప్లైస్. మాకు అప్పుడు జీపీ నందా రామచంద్రరావు ఆవిడ గారు ఉండేది. ఇప్పుడున్న సంజయ్ గారు ఉన్నారు కదా, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆయన మా పక్కనే జీపీగా ఉన్నారు ఇరిగేషన్కి. ఓకే.
ఇప్పుడు మా సారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, ఆయన జీపీగా ఉన్నారు. ఆ పక్క ఛాంబర్లోనే నేను ఏజీపీగా ఉన్నాను. మాకు సీనియర్ వచ్చి నందా రామచంద్ర, దాదాపు ఒక 4 years దాకా ఉన్నాను. విజిలెన్స్ సివిల్ సప్లై అండి, సివిల్ సప్లై ఎండోమెంట్స్. తర్వాత ఏజీపీగా ఉన్న కాలంలో అసలు ఏజీపీ రావడానికి కారణం ఏంటంటే, నేను ఎవరితో పోయి అడిగిన సందర్భం కాదు. అనంతబాబు గారు అని ఏజీ గారు ఉన్నారు, అడ్వకేట్ జనరల్. ఆయన చాలా లెజెండ్, అంటే అప్పట్లో ఆయన చాలా మంచి బాగుండేది. మేము ఉన్నప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ కూడా చాలా బాగుంటుంది, మీరు చూడాలనేది కూడా అప్పుడున్న యంగ్స్టర్స్లో బాగుండేది. ఆయన గారి దగ్గర జీపీగా వీరస్వామి గారు ఉన్నారు. ఆ వీరస్వామి గారు ఇప్పుడు ఉన్నారు, అనంతబాబు గారు లేరు, నో మోర్. ఆయన గారు వీళ్ళు ఎప్పుడో వాళ్ళ డిస్కషన్లో దీంట్లో ఉండాలి కదా, అయ్యో పలానా సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇట్లా. ఈ సందర్భంలో వాళ్ళ డిస్కషన్లో నా గురించి వచ్చిందట. ఓకే, నాకు వీరస్వామి గారు చెప్పారు ఈ విషయం తర్వాత. అయితే నా పేరు వాళ్ళకి పర్టికులర్గా ఐడియా లేదు. ఎర్రగా ఉంటాడు, చాలా ఎట్లుంటాడని నా బాడీ పొజిషన్ చెప్తున్నారు ఏజీ గారికి. ఫైనల్గా నన్ను వీరస్వామి గారు ఎక్కడ పట్టుకున్నారంటే హైకోర్టులో బాత్రూమ్ దగ్గర, ఏమండి నిన్నటి నుంచి మీకోసం ఎదుగుతున్నాం సార్ ఎందుకు సార్ అని. లేదు ఏజీ గారు రమ్మన్నారు, రండి ఒకసారి వచ్చి కలవన్నా. నేను పోస్ట్ ఇస్తారు అనుకోవట్లేదు, నా కంప్లైంట్ ఉందేమో. పోయి ఛాంబర్కి వెళ్తే సారు చాలా స్మూత్గా నిమ్మలంగా మాట్లాడతారు. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఈ వీరస్వామి గారు. సార్ నిన్న అనుకున్నాం కదా ఇతనే ఇప్పుడు దొరికారని. సారు ఫస్ట్ పోగానే కూర్చోమన్నారు. కూర్చొని రామకృష్ణ మఠ్ బుక్ సారు ఒకటి ఇచ్చారు, ఇది చదువుకోమని చెప్పి, ఏజీపీ చేస్తావా అన్నాడు. తమరి ఇష్టం సార్ అని చేతులు కట్టుకొని, అసలు పిలిచి ఇస్తా అంటే అంతకంటే భాగ్యమే ఉందనుకోని, తమరి ఇష్టం అనుకోను, జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ బుక్ ఇచ్చి చదువుకోమని చెప్పారు. ఆయన పేరే ఉంది దాని మీద. రామకృష్ణ మఠలో చాలా బుక్స్ ప్రింట్ చేయించుంటారు. అట్లా నాకు ఏజీపీ పోస్ట్ ఇచ్చారు, పిలిచి ఇచ్చారు. తర్వాత అడిషనల్ పీపీ ఏజీపీ తర్వాత మళ్ళీ స్టాండింగ్ రాయలసీమ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చారు. ఓకే, డివి సీతారామూర్తి గారు ఉన్నారు ఏజీ గారు, ఆయన రికమెండ్ చేశారు. ఎవరు చేయగలుగుతారు దీంట్లో పోస్టులు ఇచ్చేటప్పుడు కొంత చేయగలుగుతారా లేదా అనేది వాళ్ళు ఏదో ఒక పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్లోనే వాళ్ళు ఇస్తారు అనేది నాకున్న ఇది. తర్వాత అడిషనల్ పీపీ అండి, తర్వాత అడిషనల్ పీపీ ఇచ్చారు. ఒక టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఉన్నారు అప్పుడే. నేను అడిషనల్ పీపీ కాకముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను, రాయలసీమ మున్సిపాలిటీకి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను, 2 ఉన్నాను. టీటీడీలో మీ అచీవ్మెంట్ ఏముందండి? టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం 7.5 years ఉన్నాండి. 7.5 years ఉన్నాను. 7.5 years ఉన్నాను. 7.5 years తర్వాత మరి ఎందుకు మళ్ళీ ఏంటంటే అప్పటికి 7.5 years తర్వాత నాకు అగైన్ ఐ గాట్ ది ఛాన్స్ టు అపాయింట్ ది అడిషనల్ పీపీ. అడిషనల్ పీపీ ఉండాలంటే మిగతా ఇంతకుముందు ఉన్న పోస్టులన్నీ రిజైన్ చేయాలన్నారు. అప్పుడు నేను ఒకే టైంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పోస్టు, తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ పోస్టు రెండింటికి ఒకే రోజు రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాతనే ఈ అడిషనల్ పీపీ ఇచ్చారు. సార్ టీటీడీలో మీ మార్క్ ఏముందండి? టీటీడీలో సార్ దాని గురించి ఒక సందర్భం ఉంది చెప్పాలి తమరికి. టీటీడీ నేను స్టాండింగ్ కౌన్సిల్ కాకముందు మేము నెల్లూరులో చదువుకున్నప్పుడు కానీ లేదా మా ఫాదర్తోనో మదర్తోని 1-2 సార్లు పోయిన సందర్భం, అంతకంటే ఎక్కువ పోయిన సందర్భం కూడా లేదు. నెల్లూరులో చదువుకునే టైంలో మ్యాక్సిమం పోయిన సందర్భం ఉంది కొండ మీదకి. ఎప్పుడు పోయినా పబ్లిక్ సత్రంలో ఉండి నీళ్లు కొలాయి దగ్గర పోయి నీళ్లు పట్టుకోవటం ఈ సందర్భం ఉండే. అట్లా అంటే మనం రూమ్ తీసుకునే కెపాసిటీ లేకుండా పబ్లిక్ సత్రంలో ఉండి మనకు కావాల్సింది దర్శనం చేసుకొని అట్లా వచ్చిన సందర్భం ఉండే. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ వచ్చిన తర్వాత మాకు అవకాశం వచ్చింది దేవుడి దగ్గర, అంటే అఫీషియల్గా మీకు బ్రేక్ దర్శనం ఇస్తారు, ఇవన్నీ ఇచ్చారు. అప్పుడు
మాకు ఒక ఆలోచన కూడా ఉండే, మా ఫాదర్ని మదర్ని ఫ్లైట్ ఎక్కియాలి. మేము అగ్రికల్చర్ ఎప్పుడు మా ఫాదర్ కింద ఉండి అరే ఫ్లైట్ పోతుంది అనే సందర్భం. నాకు బలమైన కోరిక ఉండే మా ఫాదర్ని మదర్ని ఫ్లైట్లో తీసుకోవాలి దేవుడి దగ్గరికి. కానీ దేవుడి దగ్గరికి అంటే తిరుపతి. మరి ఒకళ్ళని తీసుకుపోతే మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని మా అత్తగారిని మా మామగారిని మా ఫాదర్ కోపం రాకుండా మేడం కోపం రాకుండా అందరం 6 మెంబర్స్, మా ఫాదర్ మదరు, మా మామగారు, మా అత్తగారు, నా వైఫ్, నేను అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రేణిగుంటలో దిగినాం. మా ఫాదర్ మదరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కియటం. నాకు ఒక కోరిక ఉండే వాళ్ళని ఫ్లైట్లో తిప్పాలి. అప్పటికే హ్యాపీగా ఉంది, ప్రొఫెషన్ అంతా హ్యాపీగా ఉన్నాం. మా ఫాదర్ కూడా మంచి హ్యాపీ ఫీల్ అయ్యండి ఆయన జీవితం. రేణిగుంటలో దిగిన తర్వాత ఈ బొలోరో వెహికల్స్ 2 పంపించారు టీటీడీ వాళ్ళు. పంపిస్తే ఆ 2 వెహికల్స్లో పోయినాం. పెద్ద సూటు ఇచ్చారు, ఒక అటెండర్ని ఇచ్చారు. దెన్ ఐ రియలైజ్డ్ మాకు జనరల్గా ఈ స్టాండింగ్ కౌన్సిల్కి ఇప్పుడు కూడా అదే సిస్టమ్ అనుకుంటా. ఏం చేసేదంటే ఆంధ్ర బ్యాంక్ది ఒక బుక్ ఇచ్చేదండి, ఒక బిల్ బుక్ అని ఉంటుంది. మీరు ఎన్ని కేసులు చేస్తే అన్ని కేసుకి 5,500 ఎంతో బిల్లు రాసి పంపిస్తే ఆటోమేటిక్గా మీకు చెక్కులో డీడీఓ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేస్తుంటాయి. దానికి ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ ఫిలప్ చేసి మీరు ఏం కేసులు చేశారో ఆ కేసులు లిస్ట్ రాసి పంపిస్తే ఆ కేసు ప్రకారం మీకు అమౌంట్ పంపిస్తారు. అట్లా జరుగుతుండేది. నేను అపాయింట్ అయినాక 1 ఇయర్కో 6 మంత్స్కో మా ఫాదర్ని మదర్ని వీళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు పబ్లిక్ దాంట్లో సత్రాలలో ఉన్నోళ్ళం, ఇంత దేవుడు ఇంత మనకి ఇచ్చాడు. సో దట్ డే మా ఇంట్లో అక్కడే మాట్లాడుకొని ఇప్పటి నుంచి నాట్ టు డ్రా ది సింగిల్ ఫై ఫ్రమ్ ది టీటీడీ అనేది డెసిషన్. ఇప్పుడు ఎక్కడో సంపాదించి దేవుడా నీ చేసిన పాపాలన్నీ పోవాలి అని ఉండీలేస్తారు కదా, మరి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా కదా, ఆయన ఇచ్చిందే కదా. అంటే లైఫ్లో మనం ఏ స్టేజ్కి వస్తామో ఎక్స్పెక్ట్ చేయకుండా అడగకుండా అన్ని ఇచ్చిండు. ఇక ఆయన దగ్గర డబ్బులు తీసుకోవటం ట్రై చేయడం దట్ డే ఆయన వాడితే ఐ స్టాప్ టు సెండ్ ది బిల్స్. ఇక అందుకని అన్ని సంవత్సరాలు నేనున్నాను కూడా ఇచ్చారు. సరే, మీరు జీతం తీసుకోకుండా స్వామివారికి సేవలు చేశారు, కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఏం సర్వీస్ చేశారు? సార్ అక్కడ నాకు బాగా మెమరీ ఏంటి అంటే దాదాపు ఒక 180 నుంచి 190 మందికి క్యాజువల్ ఎంప్లాయీస్ అని ఉండే, అంటే రెగ్యులర్ డైలీ క్యాజువల్ ఎంప్లాయీస్ అంటారు. వాళ్ళు డిస్పైట్ ది కంప్లీటెడ్ ది 5 years 6 years సర్వీస్ ఉన్నా కూడా రెగ్యులరైజ్ కావట్లేదు. కాకపోతే వాళ్ళు కేసు వేసుకున్నారు. కేసు వేసుకుంటే నాకు ఒపీనియన్ పెట్టారు, మళ్ళీ వీళ్ళని మనం ఇక్కడ ఈ ఆర్డర్ని జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా సుప్రీంకోర్టుకు పోవాలా అనేది ఒపీనియన్ పెట్టారు. ఒపీనియన్ పెడితే వాళ్ళ సిచ్యువేషను, తర్వాత అప్పుడున్న ఎవరో కూడా ఆఫీసర్స్, మాకు దేవస్థానం వాళ్ళ డిఎల్ఓ అని ఉంటారు, దేవస్థానం వాళ్ళ ఆఫీసరు. అప్పుడు మేమున్న కాలంలో దేవస్థానం వాళ్ళ ఆఫీసర్ అంటే డిస్టిక్ జడ్జినే డిఎల్ఓ డిప్యూటేషన్ మీద పంపిస్తారు. డిస్టిక్ జడ్జినే దేవస్థానం వాళ్ళ ఆఫీసర్ పంపిస్తారు డిప్యూటేషన్లో. అప్పుడు చంద్రారెడ్డి గారు ఏదో పేరు ఉన్నది, ఆయన గారు ఉన్నారు. ఈవో గారు ఉన్నప్పుడు ఈవో గారు మూర్తి గారు అండి, మూర్తి గారు ఉన్నారు. ఈవో గారితో మాకు వారానికి ఒకసారి ఎప్పుడో మాట్లాడతారు, కానీ ఏదన్నా ఆయన తప్పదంటే మాట్లాడతారు. ఎక్కువ మేము డిఎల్ఓ గారితోనే మాట్లాడుకుంటాం. పంపించిన తర్వాత డిఎల్ఓ గారు ఏం చెప్పారంటే, ఏమండి వీళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆ కేసు ఒకసారి చూడండి, జడ్జిమెంట్ తప్పదు అంటేనే సుప్రీంకోర్టుకు పోదాం, లేదంటే వాళ్ళందరూ డిజర్వ్డే అని డిఎల్ఓ గారు నాకు ప్రత్యేకంగా చెప్పారు. చెప్పిన తర్వాత అవన్నీ చూస్తే పాపం ఎప్పటి నుంచో చేస్తున్నారు. అప్పుడేమో దోస్ హు ఆర్ కంప్లీటెడ్ 5 years సర్వీస్ దే షుడ్ బి రెగ్యులరైజ్డ్ అని ఒక జియో ఏదో ఉంది, 212 జియో అనుకుంటా, గుర్తు లేదు. దాని ప్రకారం అందరూ రెగ్యులరైజ్ చేయమని కోర్టు ఇచ్చింది. దీని ప్రకారం చేయాలా లేదా ఎంతమంది చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి అమౌంట్ ఇంత అవుతుంది, దీని మీద సుప్రీంకోర్టుకు పోదామంటే అవన్నీ చదివితే అందరు దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది రెగ్యులర్ అపాయింట్మెంట్. దాని మీద సుప్రీంకోర్టుకు నాట్ నెసరీ అని చెప్పి ఒపీనియన్ ఇచ్చాం. వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేశారు, నాకు తెలిసి అందరూ ఉన్నారు. మేము మధ్యలో మళ్ళీ ఒకసారి ఫ్యామిలీతోని తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళితే
వాళ్ళ కళ్ళల్లో ఆనందం మమ్మల్ని ఊరేగించారండి. అంటే బికాజ్ ఒకవేళ నేను తప్పుడుగా ఇది లేదు యూ కెన్ ఫైల్ ఏ ఎస్ఎల్పి అని అంటే ఒక రాంగ్ ఒపీనియన్తో 5-6 సంవత్సరాలు వాళ్ళు పెండింగ్ అయిపోద్ది కదా లైఫ్. అదొకటి హ్యాపీ. ఓకే సార్, టీటీడీలో మీకు అన్నీ హ్యాపీ ఉన్నాయి, కానీ మీరు మేడం ఎక్కడ పరిచయం అయ్యారు? మా మేడంది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అండి? లవ్ కమ్ మ్యారేజ్. అయితే నా వైఫ్ వాళ్ళ మదరు మాకు రిలేటివ్. మా మదర్ చెల్లెళ్ళకి మా అత్తగారు దగ్గర బంధువులు అవుతారు. అట్లా వచ్చింది. అంటే సంబంధం కాదు ముందు, మరి మీ ఇద్దరి మధ్య లవ్ ఎక్కడ వచ్చిందండి? లవ్ మ్యారేజ్ అంటే మా పిన్ని వాళ్ళ ఊరు బరాకత్గూడెం. ఎక్కడంటే సూర్యాపేట దగ్గర బరాకత్గూడెం అని ఉంటుంది, కోదాడికి మధ్యలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది. మీరు ఆవిడ కోసం వెళ్ళేవారా? లేదు, మా పిన్ని కోసం వెళ్ళేది. అక్కడ కలుసుకున్నాం ఫస్ట్. తర్వాత వాళ్ళ మదరు, మా అత్తగారు ఆమె ప్రోద్బలం ఎక్కువ ఉండే ఇవ్వాలని, ఆమె అందరిని ఒప్పించి చేయటానికి. తర్వాత మా అత్తగారు వాళ్ళ మదర్ కూడా బాగా ఇంట్రెస్ట్, సియాషన్ ఇంట్రెస్ట్. అఫ్కోర్స్ మా 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 మామగారికి అప్పుడు ఉందో లేదో ఆ విషయం ఇప్పుడు చెప్పకూడదు, చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ ఆయనకి లేదే అనుకుంటా నాకు తెలిసి. మా అత్తగారికి మా అత్తగారు వాళ్ళ మదర్కి బాగుంది ఇవ్వాలని. తర్వాత మీ ఇద్దరం కలుసుకుంది మాత్రం మా పిన్ని వాళ్ళ ఇంటికాడ. అంటే ఆమె మీకోసం వచ్చారా, మీరు ఆయన కోసం వెళ్ళేవారా? ఇక వయసు వరుస అనుకుంటా. సరే, మ్యారేజ్ అయిన తర్వాత మేడం అంటే ఆవిడ కూడా లా చేశారా? 2 years అయిందండి కంప్లీట్ అయ్యి. కానీ నాకు 2 పిల్లలు. పెద్ద బాబు వచ్చి మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుండు అఖిల్. ఇంకో చిన్న బాబు ఉన్నాడు నిఖిల్, అతను లా చేస్తున్నాడు ఇప్పుడు 2nd year. ఓకే, తర్వాత టీటీడీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు, అవన్నీ రిజైన్ చేసి. ఇక్కడ మీ బెంచ్ మార్క్ ఏముందండి? సార్ ఇక్కడ బెంచ్ మార్క్ ఐ యూస్ టు అపియర్ ది ఫైనల్ హియరింగ్. నేను ఉన్న 5 years అడిషనల్ పీపీగా 4.5 years ఉన్నాను. చాలా ఎక్కువ కన్విక్షన్ వచ్చేటట్టే అంటే మాకు జనరల్గా హైకోర్టులో కన్విక్షన్ డైరెక్ట్గా ఉండవు. అవును, కింద కోర్టులో ట్రయల్ కోర్టులో కన్విక్షను అక్విటలో అయినాయి ఇక్కడికి వస్తాయి. అవును, అక్కడ అక్విటల్ అయినాయి, గవర్నమెంట్ ఇక్కడ అప్పీల్ చేస్తుంది. కింద కోర్టు ఇట్లా ఈ జడ్జిమెంట్ కరెక్ట్ కాదని. ఒకవేళ కన్విక్షన్ అయితే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళు ఇక్కడికి వస్తారు. మ్యాక్సిమం మేమున్న కాలంలో మాకప్పుడు పీపీగా మాకు వినోద్ కుమార్ దేశపాండే గారు ఉన్నారు, నేను అడిషనల్ పీపీగా ఉన్నాను. చాలా డిపార్ట్మెంట్ ఎక్కువ చూసారంటే ఓన్లీ దయచేసి దీంట్లో అడిషనల్ పీపీ అంటే ఓన్లీ క్రిమినల్ కేసులు. దేర్ ఇస్ నో రిట్ పిటిషన్లు, సివిల్ కేసులు. ఏ డిపార్ట్మెంట్లో? అన్ని క్రిమినల్ కేసులు అంటే అన్నీ మీకు మర్డర్ కేసులు, రేప్ కేసులు, అన్ని ఓన్లీ క్రిమినల్. ఇక డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉండదు, ఓన్లీ క్రిమినల్. ఓకే, మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. పీపీ అంటేనే క్రిమినల్ కేసులు. అవునండి, మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. కింద అక్విటల్ వచ్చి కింద కన్విక్షన్ బెయిల్ కేసులో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తున్న కేసు విజయవాడలో చిన్న పిల్లని ఒక అమ్మాయిని పేనంలో ఏదో చేసి వాళ్ళ మేనమామ చంపేస్తారు. చిన్న అమ్మాయిని తీసుకొచ్చి ఒక బాయిలర్ లో పడి అదేనా? అవును, ఉంగరం బట్టి అమ్మాయి వాళ్ళ ఇంటి గౌడుకి వైన్ షాప్ ఉంది వాళ్ళకి. అవును, ఆ కేసు ఆ బెయిల్ కేసు నేనే చేశాను. అప్పుడు గోవిందరాజు గారు జడ్జి గారు ఉన్నారు, గట్టిగా చాలా ఆ కేసు అట్లాంటివన్నీ ఒక్కోసారి ఇంటికి పోయినప్పుడు గుర్తొస్తాయి మనకి. అరే ఇంత దారుణం ఉంటుందా అని. ఇట్లాంటి నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్. ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ ఉన్న కేసులో మీకు ఐడెంటిఫై చేశారా? ఇక ఉంటాయి సార్, ఆటోమేటిక్గా కొన్ని కేసులలో ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చి ఇన్వెస్టిగేషన్ సరి చేయకుండా కొంతమంది ఆఫీసర్స్ మ్యాక్సిమం 90% ఐఓలు కరెక్ట్గా ఉన్న ఒక 10% వాళ్ళు ఏదో కింద రైటర్ మీదనో ఇంకెవరి మీద ఆధారపడతారు. ఈవెన్ వాళ్ళకున్న పని ఒత్తిడి కూడా అనుకోవచ్చు. అయితే వాళ్ళు చెప్పిందే ఓకే అని చెప్పి వీళ్ళు సంతకం పెడతారు. అదే కాపీ పేస్ట్కి వాళ్ళు ఒకసారి ఆ ఫైల్ అంతా చదివితే ఇఫ్ దే కుడ్ కాన్సన్ట్రేట్ పర్టికులర్ కేస్ ఐ థింక్ వాళ్ళు బాగానే చేయగలుగుతారు. వీళ్ళు ఏం చేశారు, మీరు
మీరు చెప్పినట్టుగా బాగా ఒత్తిడి వలనో పని ఎక్కువ వలనో కొన్ని కేసుల్లో కాపీ పేస్ట్ లేకపోతే కింద రైటర్ ఏది రాస్తే అదే ఓకే చేస్తే అట్లాంటి కేసుల్లో చాలా అక్యూటల్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే మీరు ప్రాసిక్యూషనే ఫెయిల్ అంటే అదే కదా, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవ్వద్దండి, ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయితే దాన్ని మీరు చేయాలి. మీ ఫెయిల్ అనేది చాలా తక్కువ పర్సెంట్ వాళ్ళే మెయిన్ అసలు ఇన్వెస్టిగేషన్. సార్ అక్కడి నుంచి అడిగి వచ్చారండి అడిషనల్ దీని తర్వాత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనం అయిపోయినాక 1 ఇయర్కి మనకు 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 6 months 8 months దాకా కంటిన్యూ అయ్యాను. అంటే ప్రేయర్ టు బైఫర్కేషన్ నేను అపాయింట్ అయ్యాను. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత కూడా 1 year 6 months 8 months ఉన్నాను. తర్వాత న్యూ గవర్నమెంట్ వచ్చింది. న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను రిజైన్ చేశాను. కొత్త టీం వచ్చింది. కొత్త టీం వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఐ కాన్సన్ట్రేటెడ్ మై ఓన్ వర్క్, రెగ్యులర్ ప్రాక్టీస్. ఒక 3 years తర్వాత మళ్ళీ అగైన్ నాకు మన ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఏజీ గారు, ఆయన గారు, తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారు ఇద్దరు పిలిచి మళ్ళీ గవర్నమెంట్ పేడర్ పోస్ట్ ఇచ్చారు. విజిలెన్స్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అది ఇచ్చారు. ఇచ్చినాక కంటిన్యూ మొన్నటి వరకు, అంటే మొన్నటి లాస్ట్ 1.5 year వరకు కంటిన్యూ అయ్యాను. నాకే ఆఫీస్లో బాగా ఒత్తిడి అయిపోయింది. ఒత్తిడి అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా బాగుంది నాకు. ఆఫీస్ జూనియర్ ఈ లోపల మాకు ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్లో ఉన్న ఒక ఇద్దరు ఏపీకి వెళ్ళిపోయారు. వర్క్ లోడ్ ఎక్కువైంది. ఇక జీపీగా ఉండటం కష్టమైద్ది అని చెప్పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారికి చెప్పి నేను రిజైన్ చేస్తాను. అంటే ఏంటి ప్రాబ్లం అన్నారు. ప్రాబ్లం కాదు, నా పర్సనల్గా ప్రాబ్లం అని రిక్వెస్ట్ చేసి రిజైన్ చేశాను. రిజైన్ చేసి ఇప్పుడు మా ఆఫీస్ వర్క్ రెగ్యులర్గా మా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. సార్ తర్వాత మీరు ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఇంకోటి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, విజిలెన్స్, జిఏడి ఇవన్నీ అయిన తర్వాత బార్ కౌన్సిల్గా వచ్చారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అంటే మీకు అది అవ్వాలని ఉందా లేదా చాలామంది వ్యక్తుల ప్రోద్బలంతో ముందుకు వచ్చారు? లేదు సార్, అసలు నేను ఎప్పుడు కూడా ఊహించలే. అసలు నేను హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను కానీ గెలుస్తాను కానీ ఎప్పుడు ఊహించలే. ఇది ఇప్పటికి కూడా ఒక మిరాకిలే. ఐఎమ్ థ్యాంక్స్ గాడ్. అసలు ఇంతమంది నన్ను ఓన్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అసలు ఎలా చెప్పాలో నన్ను ఎవరీ అడ్వకేట్ అందరికీ రుణపడి ఉన్నా. నన్ను ఇంత మెజార్టీతోని ఇంత గెలిపిస్తారని కూడా నేను ఊహించలేదు. ఐ మస్ట్ థ్యాంక్స్ టు ఎవరు మీకు మీకైతే రాలేదంటున్నారు. అయితే వాళ్ళ ఒక దాంట్లో 3 ఉన్నారు మెయిన్గా. యాక్చువల్లీ ఒకరోజు నన్ను కోర్టులో క్యాంటీన్ దగ్గర పల్లి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరాదన్నారు. ఏమన్నా నన్ను ఎందుకు ప్రశాంతంగా ఉండేవాడు, నన్ను ఎందుకు ఇంట్లో దింపుతాను, నాకు అట్టట ఆలోచనలు లేవు, మీరు చేస్తే చేయండి, నేను ఉంటా అన్న. కాదు నేను కాదు, నువ్వే చెయ్యి, నువ్వు చేస్తే బాగుంటుంది అన్న. వదిలే అన్న ప్లీజ్, అసలు నాకు అట్టట ఆలోచనలు లేవు, నాకు దగ్గరలో కూడా లేవు అని వచ్చేసిన. కామ్గా ఉన్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు హెక్టిక్గా ఫాలో అప్ చేసిండు అతను. ఇది జెంటిల్మెన్. అంటే ఇప్పుడు ఆయన గారి పేరు చెప్పాలి యాక్చువల్గా, చెప్తే మరి వేరే వాళ్ళు కూడా అరే అని అంటారని. అయితే మళ్ళీ తెల్లారి కూడా నన్ను ఫాలో అప్ చేసిండు. లేదన్నా నాకు ఇంట్రెస్ట్ లేదంటే, లేదు నీకు అర్థం కావట్లేదు, నువ్వు చేస్తే గెలుస్తావు, నా ఒక్కడిని కాదు నేను వేరే వాళ్ళని కూడా కనుక్కున్నాను, నువ్వు చేస్తే గెలుస్తావు, నువ్వు నిలబడు అన్నాను. లేదన్నా అని చెప్పాను. ఇంటికి వచ్చి నా వైఫ్తో ఏదో ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు ఇట్లా అంటున్నారు. అంటే మనకెందుకండి, పిల్లల్ని చదివించుకోవాలి, జాగ్రత్త కూడా, మనకు ఆ ఎలక్షన్లో వద్దు ఏమొద్దని డిస్కస్. నేను కూడా అంతే అన్నా. అయినా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని అట్లా క్యాజువల్గా డిస్కస్ చేసినా వెళ్ళిపోయాను. 2 days తర్వాత ఇంకో క్లోజ్ ఫ్రెండ్ సేమ్ అట్లనే, అన్న నువ్వు ఎలక్షన్లో చెయ్యి అన్నాను. ఏందన్నా మీరిద్దరు అనుకుని అన్నారా, నన్ను పలానా అన్న కూడా అడిగిండు అని అంటే, లేదు నీకెందుకు, నువ్వు చెయ్యి, మేము చూసుకుంటాంలే అన్న. వద్దులే అన్న, వద్దు, ఎందుకు లేని అసలు హ్యాపీగా ఉండే లైఫ్ని ఎందుకు ప్రాబ్లం పెట్టుకోవాలి, చేసినా మనం గెలవము, ఎందుకు ఇదంతా అంటే, లేదు నీకు ఇదే అన్నారండి. దట్ ఈజ్ ది వర్డ్ దేవర్ యూజ్డ్. లేదు నీకు తెలవట్లేదు, నువ్వు చెయ్యి, నీకు అందరు సపోర్ట్ చేస్తారు, నీకున్న దానికి అయ్యానన్న.
మనకు మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం, అంత సీన్ లేదు, ఎందుకన్నా నన్ను నీ ప్రశాంతంగా ఐ టోటలీ డిసగ్రీడ్ అండ్ డిస్కార్డెడ్ దేర్ వర్డ్స్. తర్వాత మంచి ఛాన్సు అని చెప్పి అట్లా ఇన్వెస్టిగేటర్ థర్డ్ డే కూడా అట్లా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను పిల్లలిద్దరు బయట ఉన్నారు, మీ ఇద్దరే ఉన్నాం. నా వైఫ్తో చెప్పిన, లేదు అన్నోళ్ళు చెప్తున్నారు నిలబడదాం, ఏమైంది అయిపోతే ఓడిపోతాం అంతే కదా. వద్దండి, మిమ్మల్ని అట్నే రెచ్చగొడుతున్నారు, వద్దు, మీకు చెప్తున్నారు, వాళ్ళు అంతే చెప్తారు, మీకెందుకు ఇవన్నీ ఇట్లాంటి మనకు అవసరమా, అసలు మీరు ఎలక్షన్లు పట్టించుకోరు కదా. పట్టించుకోము, కానీ టైం ఏ రోజు ఈ ఒకరోజు ఉన్న ఆలోచనలు ఒకరోజు ఉండవు కదా. అయితే మ్యాక్సిమం జరిగితే ఏం జరుగుద్ది, ఓడిపోతాం అంతేగా, అంతకంటే ఎక్కువ జరగదు కదా అని చెప్పినాం. అసలు వద్దొద్దు, మనకు ఎలక్షన్లు వద్దు, ఏమొద్దు అని. మాకు ఆఫీసు ఒకే అపార్ట్మెంట్లో పక్కనే 103 ఇల్లు, 105 ఆఫీసు. ఓకే. ఇక ఏం వద్దంటున్నా కూడా లేదు, అందరూ చెప్తున్నారు నిలబడమని. నేను ఆఫీసులోకి వెళ్ళిపోయినా, ఇంకేం రిప్లై ఇవ్వకుండా. సడన్గా నా వెనక నుంచి వచ్చింది, మీ ఆఫీసులో ఫుల్ బిజీగా ఉన్నాం, ఇన్ఫ్రంట్ జూనియర్స్ 4-5 ఉన్నారు, ఈవెన్ క్లయింట్స్ కూడా ఉన్నారు. ఏమండి మీ సారు పొడి చేస్తా అంటున్నట్ట, చెప్తే కూడా వింటలేదు, చేస్తారంట, మనకు అవసరం అని అంటే. నిజంగా ఆ టైంకి మా కొలీగ్స్ కూడా తెలియదు, నేను వాళ్ళకు కూడా చెప్పలే నేను పొడి చేస్తున్నా అనేది, వాళ్ళకు కూడా తెలియదు. ఏమే మొఖం వాళ్ళు చూస్తున్నారు అంటే, లేదు వద్దు, సార్ని ఎవరో బాగా టెంప్ట్ చేస్తున్నారు కానీ నేను వాళ్ళ మాటలు వింటున్నాడు అని అన్నాక, నేను అప్పుడు బయటకు వచ్చి మరి వీళ్ళకి కూడా చెప్పాలని, లేదండి మనం పోటీ చేద్దాము, ఇక మీరు చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి అన్న. నా వైఫ్ ఒక మాట అన్నది, అంటే ఐ షుడ్ అందరి ముందే ఏమన్నదంటే, మా కొలీగ్స్ ఆఫీస్లో అందరి ముందే, ఒకవేళ ఇంత చెప్పినా ఇంటలేదు, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే మీరు ఓడిపోతారండి అన్నది. వీళ్ళు మా కొలీగ్స్ అంతా తెల్లమొఖం వేసి చూస్తున్నారు. నేనన్నా నవ్వుకుంటూ వచ్చి, అరే శత్రువు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉండంటుంది అని పాసిఫై చేసినాం. ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో లంచ్కి వచ్చినప్పుడు మీరు సినిమా డైలాగ్ కొట్టారు మేడం మీద, సీతం వాకిట్లో సినిమాల చెట్లు, అట్లేమనకుండా అదే శత్రువులు ఎక్కడ ఉండరా, ఇంట్లోనే ఆడవాళ్ళ తిరుగుతుంటారు కదా. అందరి ముందే అన్న, అరే శత్రువులు ఎక్కడే లేరు, మన ఇంట్లోనే ఉందని మా ఆఫీస్లోనే అన్న. ఇక మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎందుకంత టెంప్ట్ అవుతావు, అయితే మ్యాక్సిమం అయితే ఓడిపోతాం అంతేనా, దానికి రెడీ అయినను ఏముంది దాంట్లో, మనం పోయేది ఏముంది అని అంటే, అట్లా కాదు మనకు అవసరమా, అసలు పిల్లలు అయ్యని అన్నది. పిల్లలు ఆడిపోతారు దాంట్లో, ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం, దాంట్లో పిల్లలకి దీనికి సంబంధం లేదు. సరే ఇప్పుడు హెల్ప్ చేస్తాను వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నాకు చేయాలని ఆలోచనప్పుడు వాళ్ళు చేస్తారో చేయరో, ఎందుకంత టెంప్ట్ అవుతావు అయ్యని చెప్పి అవును సర్దు మంచాను. తర్వాత ఇప్పుడేమో ఇట్లా నెగిటివ్గా మాట్లాడింది కదా, ఆవిడే మళ్ళీ డిసైడ్ అయ్యి నామినేషన్ వేసిన కాడ నుంచి డిడ్ ఎ లాట్. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాలోఅప్ చేసి ఏం చేయాలనో, ఎలక్షన్ పర్పస్లో హస్బెండ్కి ఏం చేయాలనో, వచ్చిన వాళ్ళతో మాట్లాడటం, అన్నీ ఏం చేయాలనో అవన్నీ దగ్గరుండి చేసింది. గెలిచే వరకు ఈవెన్ కౌంటింగ్ అప్పుడు కూడా నైట్ వచ్చి అని చేసింది. అంటే మీరు పోటీ చేయాలన్నది ఆ ముగ్గురు వ్యక్తులే, ముగ్గురు. ఆ ముగ్గురు పేరు చెప్పరు, ముగ్గురు పేర్లు చెప్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది అయింది, అదొకటి. తర్వాత నాకు ఇంకా నా బ్లెస్డ్ ఏంటంటే, నేను సీనియర్స్ని కాంటాక్ట్ అయినా, ఈ ముగ్గురు చెప్పిన తర్వాత ఇంట్లో డిసైడ్ చేసుకొని ముగ్గురు సీనియర్స్ని కాంటాక్ట్ అయినా. ఎవరైతే వాళ్ళు కూడా చాలామంది సీనియర్ డిజిగ్నేటెడ్ అడ్వకేట్స్, లెజెండ్స్, అంటే వాళ్ళు జనరల్గా చూద్దాంలే చేద్దాంలే అనకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా ముందే కొంతమందికి ఫోన్ చేసి, మన పల్లి ఇదే వర్డ్, మన పల్లి పోటీ చేస్తాడట, మరి చేస్తే బాగానే ఉంటుంది కదా, ఇంతకంటే ఎవరిని చూజ్ చేస్తాం మనం, ఉన్న దాంట్లో ఇతను బెస్ట్ కదా అని నా ముందు మాట్లాడటం నాకు చాలా గొప్ప అనిపించింది. అంటే వాళ్ళ సీనియర్స్ సపోర్ట్తో అందరికి నిలబడ్డారు, గెలిచారు. మరి దేవుడు ఉన్నవాడు ఉంటే ఓడిపోతా అన్న డైలాగ్ సమాధానం చెప్పారు. అంటే దేవుడు ఉన్నాడా లేడా ఇప్పుడు నా వైఫ్ అడిగి చెప్తా. అంటే అదో మిరాకిల్ని మీరు ఎలాగ ఎంజాయ్ చేశారు? అవును, ఆ పోస్ట్ అనేది చాలా మందికి కొన్ని వర్గాల
మాత్రమే పరిమితమైన పోస్ట్ ఇది. ఫస్ట్ టైం ఇండియా ఫస్ట్ నాకు కూడా ఈ పోస్ట్కి ఇంత ఇంత క్రేజ్ ఉంటుందని కానీ ఇంత టాప్ ప్రయారిటీ ఉంటుందని కానీ నాకు వచ్చేవరకు నాకు తెలియదు. వచ్చిన తర్వాత నిజంగా గ్రేట్ అనిపించింది. నాకే మనం ఈ పోస్ట్ గెలవటం అంటే మామూలు నేను ఈజీగా తీసుకున్న అంతకుముందు ఈజీగా అంటే ఎప్పుడు నాకేం ఆలోచన కూడా లేదు కదా. నిజంగా ఆనెస్ట్గా నేను పోటీ చేద్దాము ఒక ప్లాను ఒక ఎజెండా పెట్టుకొని వచ్చిన సందర్భం కాదు. రైట్. వచ్చిన తర్వాత తెలిసింది దీనికి ఇంత ఉందా అది. ఓకే సార్, సాధారణంగా లాయర్లు తప్పు చేస్తే సార్ బాధితులు ఎవరైనా సరే తప్పు అన్యాయం జరిగితే లాయర్ దగ్గరికి వెళ్తారు. కానీ లాయర్లే కొంతమంది కమర్షియల్గా అయిపోయి మోసాలు చేస్తే బార్ అసోసియేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్య తీసుకుని ఎంక్వైరీ చేస్తారు అనేది చాలామందికి తెలియదు సార్. ఇప్పుడు ఎవరైనా పేదవాడు లాయర్ దగ్గరికి వెళ్ళి అలా మోసపోతే ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి, దానికి మీరు టోల్ ఫ్రీ నెంబర్గానే పెడుతున్నారు. ఎస్ సార్. దానికి ఎవరైనా ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ ఒకవేళ చీట్ చేసిండు అనుకోండి ఆ క్లయింట్ని, అతను చేస్తే అక్కడ అతనికి ప్రాపర్ ఫారం వచ్చి బార్ కౌన్సిల్, ప్రతి స్టేట్కి ఒక బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది. బార్ కౌన్సిలే కోడ్ ఆఫ్ కండక్ట్ మన అడ్వకేట్స్కి అందరికీ ఎగ్జిక్యూటివ్ బాడీ లెక్క. మీకు అక్కడ ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలంటే క్లయింట్ పోయి పలానా అడ్వకేట్ పలానా నన్ను ఇట్లా చీట్ చేసాడు అని అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. అవసరమైతే ఇంకా సీరియస్గా ఉంటే మొత్తం అతన్ని బార్ నుంచి ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బార్ కౌన్సిల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, దాని నెంబర్స్ ఏమైనా ఉంటాయి? బార్ కౌన్సిల్ మనకు తెలంగాణలో హైకోర్టు ప్రిమిసెస్లోనే ఉంది. తర్వాత ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాకు డైరెక్ట్గా ఇట్లా కొంతమంది ఈ మధ్య కాలంలో ఇచ్చిన సందర్భాలు ఉంటే వాళ్ళని ఇక్కడ కాదు మీరు కంప్లైంట్ ఇచ్చేది, మీరు బార్ కౌన్సిల్ అని పలానా మన హైకోర్టు అడ్వకేట్ క్యాంటీన్ గేట్ దగ్గర ఉంది, అక్కడ పోయి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పిన సందర్భం కూడా మొన్న ఈ మధ్యన బిఫోర్ వెకేషన్ నాకు. సార్, అక్కడ ఒకవేళ కంప్లైంట్ ఇస్తే బాధితుడికి న్యాయం జరుగుతుంది అంటారా, లేదా ఆ అడ్వకేట్ మరింత కక్ష పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది? మీరు ఒకసారి ఒక అడ్వకేట్ మీద వాళ్ళ అడ్వకేట్ మీద ఎవరైతే క్లయింట్ ఉన్నాడో అతని మీద నమ్మకం లేకనే కదా అతను చీట్ చేసిండనే కదా కంప్లైంట్ ఇచ్చేది. ఇక అతని దగ్గర ఆ కేసు ఉండదు కదా, అతని దగ్గర తీసుకోవటమో లేదా కేసు ఇవ్వనంటేనో లేకపోతే ఇంకోటో మోనటరీయో ఇట్లా రకరకాల ఒకే ఇష్యూ కాదు, అందులో రెండు మూడు రకాలుగా ఉంటాయి. ఏ ఇష్యూ మీద అతను కంప్లైంట్ ఇచ్చిండో మళ్ళీ తిరిగి అతనే చేసిన అతను మళ్ళీ ఇంకా బాగా అతన్ని ఇబ్బంది పెడతాడు అనుకున్నప్పుడు ఆ కేసు అతని దగ్గర ఉంచకుండా ఎన్ఓసి తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ అడ్వకేట్ మీద కంప్లైంట్ ఇస్తే బార్ కౌన్సిల్ స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారు, మీరు లాయర్లు వాళ్ళ కోసం మీరు ఏం చేపిస్తారు? మెయిన్ అంటే మీకు ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఎజెండా ఒకటి కావాలి, రెండు ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏమున్నాయి మీకు? మాకు హైకోర్టులో ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం బాగా బర్నింగ్ ఇష్యూ అనేది పార్కింగ్ అండి. కొంచెం లేటుగా వచ్చినా కూడా అసలు పార్కింగ్ చాలా అన్నిటికంటే ముఖ్యమైన సమస్య పార్కింగ్. ఆ పార్కింగ్ విషయంలో లక్కీగా ఇప్పుడు ఈ సమ్మర్లోనే ఒక ఓల్డ్ బిల్డింగ్ని డిమాలిషన్ చేసి మల్టీ లెవెల్ పార్కింగ్ ఒకటి శాంక్షన్ చేశారు. అది వస్తే 500 నుంచి 600 కార్లు ఆ మల్టీ లెవెల్లో వస్తే మాకు ప్రాబ్లం మినిమం ఒక 50-60% అన్నా సాల్వ్ అయిపోద్ది. దాని మీద ఒకటి కాన్సన్ట్రేషను, అది విత్ హెల్పింగ్ కోఆపరేషన్ ఆఫ్ ది హానరబుల్ జడ్జెస్. రెండోది ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కూడా. రెండోది పోస్టింగ్, అంటే ఒక జడ్జి గారు కోర్టులలో పలానా కేసు పోస్ట్ ఆఫ్టర్ 10 days అంటే అది 10 daysలో రావాలి. అది రాకుండా కొన్ని సందర్భాల్లో హైకోర్టులో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జడ్జి గారు కోర్టులో టైం ఇచ్చిన డేట్కి అవి పోస్టింగ్ కావట్లేదు. వాటి గురించి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము చీఫ్ జస్టిస్ గారికి, సంబంధిత మేనేజ్మెంట్ వారికి. అది రీఓపెన్ అయిన తర్వాత దాని మీద మా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారితో చూసి రెగ్యులర్గా ఎప్పుడైతే కేసు పోస్టింగ్ అయిందో ఇమీడియట్గా అదే డేట్లో మళ్ళీ ఇమీడియట్గా లిస్ట్ కావడానికి అది ప్రయత్నం చేయాలి. అది ఇంకా మోర్ ఇంపార్టెంట్ జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే కొత్తగా బార్కు వస్తున్నారో
వాళ్ళు అంటే నేను అప్పుడు 93లో 92లో నేను ఏదైతే ఇబ్బంది పడ్డానో అలాగా చాలామంది ఉన్నారు కూడా ఉంటారు. వాళ్ళకి మినిమము మేము గవర్నమెంట్తో మాట్లాడి 15,000 మేము 15,000 మినిమం స్టైపెండ్ 3 years వరకు ఇవ్వాలనేది డిమాండ్తోని రేపు రీఓపెన్ అయినాక మెయిన్ కార్యాచరణతో ఆ విషయంలో 100%గా గవర్నమెంట్ సపోర్ట్తోని అది చేయాలనేది మాకున్న బలమైన. సార్, అలహాబాద్ లాంటి కోర్టులో జూనియర్ అడ్వకేట్స్ కోసం మీరు ఎలాగైతే స్టైపెండ్ ఇస్తున్నారో ఎక్కడెక్కడ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి, అంటే అన్ని హిందీ ఇంగ్లీష్ కాకుండా రీజనల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మన దగ్గర, అక్కడ హిందీ ఇంగ్లీష్ రెండు ఉంటాయి, కానీ మన దగ్గర రీజనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి మిగతా జూనియర్ అడ్వకేట్స్ ఆ జడ్జిమెంట్స్ కాపీలు లేదంటే ఒక లైబ్రరీ లాగా చదువుకోవడానికి అటువంటి పెట్టే అవకాశం ఉందా? ఇప్పటికైతే ప్రస్తుతం కొంతమంది అడ్వకేట్స్ ఈ విషయం అడిగారండి. ఒక కూర్చున్నప్పుడు బిఫోర్ వెకేషన్లో లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ తమరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇంగ్లీష్లో జడ్జిమెంట్ ఉంటుంది. హైకోర్టు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జడ్జిమెంట్ ఇంగ్లీషే, లోకల్ లాంగ్వేజ్లో ఉండదు. ఇప్పుడు అదే ఇంగ్లీషులో ఉన్న జడ్జిమెంట్ని మన లోకల్ లాంగ్వేజ్కి తర్జుమా చేసి పెడితే బాగుంటుంది కదా, ఈజీగా కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకుంటాడు అనేది తమరు చెప్పిన డిమాండు. అది ఇంతవరకు మేము చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భం లేదు. రీఓపెన్ అయిన తర్వాత అది కూడా ఒక భాగంగా, ఇది ఫస్ట్ టైం తమరు అడగటమే కాదు, వేరే వాళ్ళు కూడా అన్నారు. అది ఎంతవరకు సాధ్యాలను గురించి చూసి అంటే రీజనల్ లాంగ్వేజ్ కాకుండా ఇప్పుడు కొన్ని కోర్ట్స్లో ఉన్నాయి, గుజరాత్ కోర్టు కానీ, అలహాబాద్ కోర్టు కానీ, లేదంటే ఇంకో 2-3 కోర్ట్స్ ఇంపార్టెంట్ కోర్ట్స్లో, చెన్నై కోర్టు ఒకటి, జడ్జిమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే అన్ని జడ్జిమెంట్స్ కావు, పర్టికులర్గా ఒక కేస్ స్టడీస్కి డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు లాయర్లు ఎవరికైనా సరే, జూనియర్ లాయర్స్ కానీ సీనియర్ లాయర్స్ కానీ వెంటనే లైబ్రరీ ఉంటే అక్కడ వెళ్ళగానే వాళ్ళకి దానికి సంబంధించినంతా కూడా లైబ్రరీ దొరికే విధంగా, అంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి డిజిటల్ లైబ్రరీ పెట్టే అవకాశం ఆల్రెడీ ఉంది సార్ మన కాడ. మీరు ఆ విషయంలో అయితే మన తెలంగాణ హైకోర్టు చాలా డిజిటల్ లైబ్రరీ కానీ ఈవెన్ బుక్స్ కానీ చాలా పెద్ద లైబ్రరీ, అడ్వకేట్స్ అందరికీ జూనియర్స్కి కానీ సీనియర్స్కి కానీ మంచి లైబ్రరీ ఉంది మన దగ్గర. సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్, అంటే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో, లా చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సిన్సియర్గా వర్క్ చేస్తే హైకోర్టులో ఏదైనా మీ ఆటోమేటిక్గా ఆ పోస్ట్ అనేది మీ దగ్గరికే వస్తుంది. మీరు కానీ సిన్సియారిటీ పెడితే, సిన్సియర్గా ఉండి వర్క్ నేర్చుకోవటమే మెయిన్. వచ్చే జూనియర్స్ అదే చెప్పాలి. ఓకే, లా చేయండి కానీ ప్రొఫెషనల్గా ఉండండి, సిన్సియర్గా చేస్తే ది బెస్ట్ ప్రొఫెషనల్ లా అంటున్నారు పల్లె నాగేశ్వర గారు. లా చేసాం కదా అంటూ కమర్షియల్గా ఉండి, పేదవాడి పట్ల చులకనగా ఉండి మోసాలు చేయాలని చూస్తే మాత్రం ఈ ప్రొఫెషన్ కాదు, దీనికి వేరే జాబులు ఉన్నాయంటూ పల్లె నాగేశ్వర గారు చూస్తున్నారు. ఇది పల్లె నాగేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.